Yes, sir. Welcome to Patriji Mahila Chaitanyam, sir. మేడం Sir, start అందరికి చేయండి సార్. మేడం పత్రిజత నా ప్రయాణం మరి మనకు గంట సమయం ఉంది. డీటెయిల్డ్ గా చెప్పాలనా అక్కడక్కడ క్లుప్తంగా చెప్పుకొని పోవాలనా? డీటెయిల్డ్ గానే చెప్పండి సార్. ఫ్రమ్ ది డే 1 నుంచి. ఎస్ సార్. ఓకే, అందరికి ధ్యానాభివందనాలండి. నా పేరు కేశవరాజు, సొంతూరు తిరుపతి, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్ చూసుకోమన్నారు గురువు గారు. చూసుకోవడం అంటే దీని పబ్లిషర్ గా ఉంచారు. మరి ఆయన మాటకు విలువంచి 2010 నుంచి హైదరాబాద్ లో ఉంటూ 2011 నుంచి ఆనాటి ధ్యానాంధ్రప్రదేశ్, ఇప్పుడు ధ్యాన జగత్ మ్యాగజైన్ పబ్లిషర్ గా ఉండి ప్రతి తెలుగు వారికి మ్యాగజైన్ చేరాలన్న పత్రిజీ ఆకాంక్షకు కృషి చేస్తూనే ఉన్నాం. ఓకే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని 1994 ఫిబ్రవరి 28వ తారీఖున ఆ మహానుభావుడిని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మకు దొరికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన చెప్పిందే సర్వస్వంగా నా మనసులో ముద్రించుకొని ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన ఏమి చెప్తే అది లోక కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటూ 31 సంవత్సరాలు పూర్తయి 32 సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. మరి పత్రిజీత నా ప్రయాణంలో ఎలా ఎంటర్ అయ్యాను, ఎలా నా ప్రయాణం సాగింది అనేది ఈ రోజు యొక్క మన కార్యక్రమం. నేను అప్పటికే అంటే 94 ఫిబ్రవరి 28వ తారీఖు ముందే చిన్నప్పటి నుంచే 10th క్లాస్ ఎగ్జామ్ అయినప్పటి నుంచి, అంతకుముందు అన్వేషణ ఉన్నా కూడా నన్ను బయట పంపరు కాబట్టి చిన్నపిల్లాడని తప్పిపోతారని 10th క్లాస్ ఎగ్జామ్ అయినప్పటి నుంచి నా అన్వేషణ విస్తృతంగా మరీ విస్తృతంగా నడిచేది. ఎన్నో ఆశ్రమాలు, ఎన్నో స్వామీజీలను కలిశాను. ఎక్కడా నేను ఎమడలేకపోయాను. ఎందుకో ఎమడలేదు. వాళ్ళు చెప్పే మాటలకు దానికి నాకు ఇంకా సరిపోలేదు, ఇది నాకు సరైనదిగా తోచలేదు అని ఎంతో మందికి తిరిగాను. అంటే 73 నాది 10th ఎగ్జామ్ అయిపోయింది. 94 అంటే 21 సంవత్సరాల పాటు అన్వేషణ ఫలితమే 94లో ఫిబ్రవరి 28వ తారీఖు కలిసిన రోజు నుంచి ఎన్నెన్నో ధ్యాన అనుభవాలు. ఫస్ట్ డే అనుభవం మీకు చెప్తాను. అంటే ధ్యానం కోసం అన్వేషించాను, కానీ ఎలా చేయాలి, దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అవన్నీ నాకు ఏ ఆశ్రమంలో కానీ ఏ స్వామీజీ కానీ చెప్పలేదు. అందువల్ల ఫస్ట్ డేనే పత్రిజీ మేటైన కూర్చున్న వెంటనే నాకేమీ తెలియదు. కళ్ళు మూసుకోమన్నారు, శ్వాసను గమనించమన్నారు. కళ్ళు మూసుకున్న శ్వాసను గమనించేది మొదలుపెట్టిన 10 సెకండ్లకే నన్ను నేను మర్చిపోయాను. నేను ఒక అడవిలో ఉన్నాను. అడవిలో నాకు ఎదురుగా ఒక చెట్టు పైన ఒక పిట్ట నాతో తెలుగులో మాట్లాడుతుంది. నీకు అనుమానాలు ఎక్కువ, ఉదయం సాయంత్రం 15 రోజులు ధ్యానం చేయి అని చెప్తుంది. మనం జనరల్ గా ఏమనుకుంటాం, చెట్టు ఓకే, పిట్ట ఓకే, కానీ తెలుగులో మాట్లాడడం ఏంటి, మళ్ళా సందేహం. అలా అనుకున్నప్పుడంతా నీకు సందేహాలు ఎక్కువ, ఉదయం సాయంత్రం 15 రోజులు ధ్యానం చేయండి. సరే, మరి అది అర్ధగంట ధ్యానం అన్నారు కదా ఫస్ట్ డే సార్. అయిపోయిన వెంటనే ఫస్ట్ నన్ను అడిగారు, ఇది చెప్పాలా చెప్పకూడదా? ఫస్ట్ డే
నలగరమే తిరుపతిలో సార్ని కలిసాం. ఆ కలిసింది కూడా ఎలా అంటే, సముద్రలక్ష్మయ్య గారు ప్రతి సోమవారం కపిల తీర్థం నుంచి తిరుమల వెళ్లే దారిలో ఆ బైపాస్ రోడ్ లో దివ్యారామం అనేది టీటీడీ నర్సరీ ఉంది. అక్కడికి వస్తారు అని తెలిసి మేము నలుగురం అక్కడికి వెళ్ళాం. సముద్రలక్ష్మయ్య గారు ప్రతి సోమవారం రిటైర్డ్ పీపుల్ కంతా బాలాజీ సత్సంగం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టి భగవద్గీత చెప్తారు. మేము వెళ్ళాకడికి ఆయన ప్రవచనాలు జరుగుతున్నాయి. ఒక 150 మంది, అడవి కాబట్టి సిమెంట్ తిన్నెలు కట్టున్నారు, కూర్చొని ఉన్నారు. కాసేపు అయిన తర్వాత ఈ రోజు ఇంతటితో మన కార్యక్రమం అయిపోయింది. సుభాష్ పత్రి గారు అని కర్నూలు నుంచి వచ్చారు. మీకు ఎవరికైనా ధ్యానం గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఉండవచ్చు అని చెప్పి ఆయన దిగేశారు. ఆయనతో పాటు 150 మంది వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది మేము నలుగురం. ఇంకో కొత్త వ్యక్తి ఉన్నారు. నేను అంతవరకు ఎంతో మందిని స్వామీజీలను, కాషాయ వస్త్రాలని, గడ్డం పెట్టుకునే వాళ్ళని, విభూది బొట్టు పెట్టుకునే వాళ్ళని, నిలబెట్టడం ఏదో ఒక అడ్డం పెట్టుకుని బొట్టు పెట్టుకునే వాళ్ళని చూశాను. కానీ మాకు నలుగురికి కాకుండా కొత్త వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకొని ఉన్నారు. ఓకే, ఈయనేమో సుభాష్ పత్రి గారు అని అనుకుంటా ఉండగానే ఆయన వచ్చి వేదిక పైన కూర్చున్నారు. మరి ఈయనకి విభూతి బొట్లు లేవు, కాషాయ వస్త్రాలు లేవు. ఎంతో మందిని కలిశాను. పాద నమస్కారాలు చేయమన్నారు, లేదంటే నమస్కారం చేయమన్నారు. ఈయన్ని ఎలా కలవాలి, ఎలా మాట్లాడాలి అనుకుంటూ ముందుకు పోతే ఆయన చేయి చాచారు. నేను కూడా చేయి చాచాను. చేయి గట్టిగా పట్టుకున్నారు. ఒక 2 నిమిషాలు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. నేను కూడా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాను. ఏం మాయ చేశాడో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన వెంటనే ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు అని అనిపించింది. అదేంటి అలా ఫిక్స్ అయిపోతావేంటి, మళ్ళా నాలోకి వచ్చింది. అయినా సరే ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు అని ఫిక్స్ అయిపోయాను ఆ 2 నిమిషాలలో. ఆయన ఏమన్నారంటే, మీరు నలుగురే కదా, నూకల సెన్ సత్యనారాయణ నాకు బాగా ఫ్రెండ్, వాళ్ళ క్వార్టర్స్కి వెళ్ళి ధ్యానం చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, అది ఫస్ట్ డే సన్నివేశం. కూర్చొని వెంటనే ఫస్ట్ కనపడడం, నీకు అనుమానాలు ఎక్కువ అని చెప్పడం, ఇదంతా అవుతుండగానే అరగంట అవును. ఓకే చెప్పిన వెంటనే సారు ఏమయ్యా నీ అనుభవం చెప్పాడు. ధ్యానమే తెలీదు, అనుభవం ఇలా ఉంటుందా అని డౌట్. అయినా సరే నేను చూసిందే అనుభవం ఏమో, విన్నదే అనుభవం ఏమని చెప్పేశా. చెప్పిన వెంటనే మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు గ్రేట్ మాస్టర్ అయ్యా అన్నారు. ఓకే, గురువులు అలా చెప్తారు కదా అని మనసులో అనుకుని గమనండి. రేపు ఉదయం 5 గంటలకు ఈ రోజు ఎక్కడైతే కలిసామో దివ్యారామం, ఆడికి అందరం కలుద్దామన్నారు. మళ్ళీ మేము నలుగురమే. నోకుల సెంచతున్నారు రాలేదు. మేము నలుగురం వెళ్ళాం. పత్రిజీ గారు రాత్రి ఏదైతే నేను చూశానో అదే విషన్, అదే వాయిస్ మరుసటి రోజు ఉదయం కూడా వినపడింది, కనపడింది. అప్పుడు ఫిక్స్ అయ్యాను, ఇది నా ఊహ కాదు, నా జీవితంలో పెను మార్పులకు కారణమై ఆ పక్షి, ఈ మహానుభావుడు ఆ రూపంలో నాకు సందేశం ఇస్తున్నారని అప్పుడే అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనుక తిరిగి చూడలేదు. ఆ 2 సార్లు మాత్రమే ఆ పక్షి కనపడింది, చెప్పింది. మూడో రోజు నుంచి నేను ఎక్కడికో ఒక చోటు వెళ్ళేవాడిని. వెంటనే ఎక్కడికి వెళ్ళాను మూడో రోజు? ఇవన్నీ ధ్యాన అనుభవాలండి. కూర్చున్న వెంటనే తిరుమల కొండకు వెళ్ళాను, టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్లో క్యూలో లెఫ్ట్ సైడ్ వెళ్తుంటారు కదా, బయటకు వచ్చే వాళ్ళు మధ్య లైన్లో వస్తుంటారు, లడ్డూలు అయితే వేస్తుంటారు మధ్య లైన్లో కదా. ఆ మధ్య లైన్లో వెళ్ళే దారిలో లోపలికి వెళ్ళాను. ముందర ఓపెన్ ప్లేస్ ఉంటుంది, మీకు అంతా తెలుసు. ఓపెన్ ప్లేస్ కి వెళ్లే లోపల ఒక ఆయన నాకు ఇలా ఎదురుగా వచ్చారు. కరెక్ట్ గా నాకంటే తేజవంతంగా, హైట్, వైట్ అండ్ వైట్ వేసుకున్నారు, వైట్ పంచి కట్టుకున్నారు, వైట్ పైన కప్పుకొని ఉన్నారు. ఇలా నేను ఎటు వెళ్ళాను, ఆయన ఎదురుగా వచ్చి అడ్డుకున్నారు. నువ్వు నా దగ్గరికి ఈ జన్మలో రావాల్సిన పని లేదు అన్నారు. అదేంది స్వామి, లక్ష క్యూ నడుస్తుంది కదా. అదేం స్వామి, లక్షలాది మంది క్యూలో వెళ్తుంటే వాళ్ళంతా ఆపకుండా నన్ను ఆపారు ఎందుకు అని అడిగారు. అయినా సరే ఈ జన్మలో నువ్వు నా దగ్గరికి రావాల్సిన పని లేదు, పత్రిజీ ఏమి చెప్తే నువ్వు అది చేయి చాలు అన్నారు. అంతే.
వెనక్కి తిరిగి వచ్చేసాను. మరి ఆయన వద్దన్నారు కదా, మరుసటి రోజు నుంచి అక్కడికి వెళ్ళేది మానేశాను. మరి ఎక్కడికి ఒక చోటకి వెళ్ళాలి కదా. పత్రిజీ అప్పటికే జాబ్కి రిజైన్ చేశారు. అంటే 91లో మన పిరమిడ్, బుద్ధా పిరమిడ్ కర్నూలు ఓపెన్ అయిన తర్వాత రిజైన్ చేసి మరి కర్నూలు, గుంతకల్, అనంతపూర్, 4వది 94లో తిరుపతి. సార్ వస్తే వారం రోజులు 10 రోజులు తప్పకుండా ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి వారం రోజులు, ఒక్కొక్కసారి 10 రోజులు. మేము ఉండేది నలుగురు. గురువుగారు ఇందూరు నుంచి వచ్చారని ఎవరో ఒకరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్చి మార్చి మా పనులు చూసుకుంటూ ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. అనేక విషయాలు చెప్పేవాళ్ళు. ఒక్కోసారి ధ్యానం, అప్పుడు ఫ్లూట్ వాయించేది లేదు, చెప్పడము, ధ్యానాన్ని కూర్చోబెట్టడం. అలా ఉంటే మరి కూర్చుంటే చాలు, ఏదో ఒకటి వెళ్తుంటాను కదా. వెంకటాచలపతి ఎప్పుడైతే వద్దన్నాడో మరుసటి రోజు నుంచి కైలాష్ పర్వతం అంటే పార్వతి పరమేశ్వర్ దగ్గరికి వెళ్ళేవాడిని. నేను ఇటు ఎదురుగా వెళ్తాను కదా, ఎదురుగా నాకు లెఫ్ట్ సైడ్ శివ మాస్టర్, ఆయనకి లెఫ్ట్ సైడ్ పార్వతి మేడం ఉండేవాళ్ళు. శివ మాస్టర్ని చూస్తే నాకు ఎందుకో భయం అండి. పార్వతి అమ్మగారిని చూస్తాను, ఆమె పర్మిషన్ ఇస్తుంది, వాళ్ళకి ఎదురుగా కూర్చొని ధ్యానం చేసేవాడిని. అర్ధగంట అంటారు కదా సార్, మళ్ళీ 29 నిమిషాలకు మేడం చూస్తాను, పార్వతి గారిని, ఆమె ఓకే అని పర్మిషన్ ఇస్తారు, మళ్ళీ నేను వచ్చి నా బాడీలో ఎంటర్ అయ్యేవాడిని. ఇలా 4 రోజులు జరిగింది. 5వ రోజు మళ్ళీ వెళ్ళాను. వెళ్తే ఆ రోజు శివ మాస్టర్ గారు పలకరించారు. ఎప్పుడు అమ్మగారితోనేనా, నాతో మాట్లాడవా అన్నారు. కొంచెం భయం కదండి, వణుకుతూ, స్వామి మీరేం చెప్తే అదే అనేసాను. అయితే రా నాతో అన్నాడు. మీతో వస్తే మా పత్రి సార్ ఓకే చెప్తే ఎట్లా అన్నాను నేను. మీ పత్రి సారు ఓకే చెప్పడు, రా నాతో అన్నాడు. ఎస్ అని అన్ని సెకండ్లలో మరి కపిల్ తీర్థంలో శివాలయంలో మేమిద్దరం ఉన్నాం. శివ మాస్టర్ నాకు రైట్ సైడ్, ఆయనకి లెఫ్ట్ సైడ్ నేను ఉన్నా. గర్భగుడిలో ఎవరు లేరు. అంటే ఆ యొక్క శివలింగం ఉంటుంది కదండి, అక్కడ మీరు చూసే ఉంటారు, 3 అడుగుల శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని ఎత్తుకోమన్నారు. అది ఎలా సాధ్యం? ఇదంతా టెలిపతిలో నడుస్తుంది. ఆయన చూశాను, ఎలా సాధ్యం? నువ్వు ప్రయత్నం చేయవయ్యా అన్నాడు. 2 అడుగులు ముందుకు వేసి ఆ శివలింగం దగ్గర 2 చేతులు ఇలా పోనిచ్చాను. నా 2 చేతులు నా ప్రమేయం లేకుండానే దగ్గరికి అయినాయి. ఎడమ చేయి కింద ఉంది, కుడి చేయి పైన ఉంది. ఈ కుడి చేతిలోకి తెల్లటి 2 ఇంచుల శివలింగం ఈ అరచేతిలోకి వచ్చింది. ఏం చేయాలో తెలియదు. మళ్ళీ ఆయన చూశాను, నీళ్ళకి తీసుకో అన్నారు. ఇక్కడ ఉంది కదా అండి, నా హృదయం దగ్గర ఉంది చెయ్యి. ఆ యొక్క శివలింగం ఎప్పుడైతే నీళ్ళకి తీసుకో అన్నాడో, ఇలా దగ్గర పెట్టుకుంటే మెల్లిగా ఆ శివలింగం నా లోపలికి వెళ్ళిపోయింది. ఇక వెళ్ళు, పత్రిజీ ఓకే చెప్తారు అన్నాడు. ఆయన అటు వెళ్ళిపోయారు. నేను నా బాడీలో వచ్చి ఎంటర్ అయ్యాను. పత్రిజీ ఓకే చెప్పారు. తొలి రోజు మాత్రమే ఏం అనుభవం అయ్యా అని చెప్పారు, అడిగారు కానీ గురువు గారు. తర్వాత ఎప్పుడైనా ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఇంతసేపు మెడిటేషన్ చేసేవాడు ఏం జరిగింది అని అడిగేవారు. ఏం జరిగిందయ్యా అన్నాడు. ఇలా జరిగింది అన్నాను. మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి, నీకు ఆత్మలింగం ప్రసాదించాడు శివ మాస్టర్, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. ఇలా నా ప్రయాణం మొదలైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభవాలు ఉన్నాయి, కానీ పత్రిజీతో నా ప్రయాణం కాబట్టి దాని గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇలా జరుగుతుంటే తిరుపతిలో 1980 నుంచి నేను కేశవరత్న అడ్వర్టైజర్స్ అనేటువంటి ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నా సొంతం. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఆడియో మొబైల్ పబ్లిసిటీ అని క్యాసెట్స్ చేసి ప్రకటనలు చేసేవాడిని. ఏ షాప్ అయినా సరే, బట్టల కొట్టు, ఎలక్ట్రికల్, హార్డ్వేర్, సినిమాలు, కొత్త మోటార్ సైకిల్ వచ్చినా, కరెంట్ ఛార్జీ కట్టకపోయినా, టీటీడీ నేను మార్పులు చేస్తుంటుంది కదా, అది కానీ, ఆర్టీసీది కానీ, ఇవన్నీ ప్రకటనలు చేస్తుండే. దానివల్ల ప్రతి ఒక్క వ్యాపారస్తులు, స్కూల్స్, కాలేజెస్ కూడా ఇలా చేసేదాని వల్ల ప్రతి ఒక్క విద్యా సంస్థ, ప్రతి ఒక్క వ్యాపార సంస్థ, లయన్స్, రోటరీ,
జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్, క్షత్రియ సేవా సంఘం, నేతాజీ రోడ్ ట్రేడర్స్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇలాంటి వాటిల్లో ఒక 13 ఆర్గనైజేషన్ లో మెంబర్ గా ఉండేవాడిని. ఉంటూ కార్యక్రమాలు చాలా యాక్టివ్ గా వాళ్ళతో పాల్గొంటూ నా అడ్వర్టైజింగ్ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఇవి ప్రకటనలకు స్క్రిప్ట్ నేనే రాసుకొని వాయిస్ నేనే ఇచ్చి పబ్లిసిటీ చేసేవాడిని. మరి ఇంత పబ్లిక్ అంటే ఇంత మంది, ఇన్ని సంస్థలు, ఇన్ని విద్యా సంస్థలు ఉండి కూడా ఎంతసేపటికి సార్ దగ్గర మనం నలుగురమే కూర్చోవడం ఏంటి? నేను ఈ స్కూల్స్ కాలేజెస్ అయితే మరి వందల మంది ఉంటారు కదా పిల్లలు. ఈ యొక్క వ్యాపారస్తులు అనుకోండి, వాళ్ళు ఎప్పుడూ బిజీగా ఉంటారు కదా అని వ్యాపారస్తుల జోలికి పోకుండా విద్యా సంస్థల్ని అప్పుడంతా ల్యాండ్ లైన్లు కదండి, ఫోన్ చేసి అడిగేవాడిని. అదేంటి కేశవరాజు గారు ఇప్పుడు అడిగారు, మాకు యూనిట్ టెస్ట్ ఉంది, ఇన్స్పెక్షన్ ఉంది, ఇప్పుడు కాదు ఇంకొకసారి అన్నారు. చాలా సార్లు అన్నారు అనేక విద్యా సంస్థల వాళ్ళు. ఇటు కాదులే అని నాలో కసి పెరిగి భత్రీజీ వచ్చేదానికి ఒక్కరోజు ముందు నా యొక్క 2 వీలర్ సువేగా ఒక మొపెట్ ఉంది అప్పుడు, అది వేసుకొని 3 స్కూల్స్ కి వెళ్ళాను. 3 స్కూల్స్ వాళ్ళు ఒకే రోజు ఓకే అన్నారు. మరుసటి రోజు గురుగారు వస్తానే, సార్ ఈరోజు 3 క్లాసులు ఫిక్స్ చేశాను సార్ అన్న. ఓకే అన్నారు. అయితే నాది మొపెట్ కాబట్టి ఇద్దరిని ఆ మిట్ట హైట్ రోడ్లలో వెళ్ళదు కాబట్టి నేను మన మెంబరే ఎంఎం స్వామి ఎల్ఎంఎల్ వెస్పే ఉంది, ఆయన పిలిపించాను. ఆయన వచ్చారు. సరే భీమాస్ డీలక్స్ లోనే ఎప్పుడు గురువు గారు దిగేవాళ్ళు కాబట్టి భీమాస్ రఘు గారి హోటల్లో దిగిన వెంటనే, సార్ మీరు ఆ బండి ఎక్కండి సార్ అన్న. ఎందుకు అన్నారు. సార్ ఇది చిన్న బండి సార్, మనల్ని ఇద్దరిని లాగదు, మీరు ఆ స్కూటర్ ఎక్కండి సార్ అన్న. ఏ నువ్వు చెప్తే నేను ఎక్కాలా అన్నారు. ఏం మాట్లాడతాం ఆ మాట అంటే గమన అయిపోయాను. అయితే స్వామిని మాత్రం, స్వామి మాతో ఫాలో అవ్వండి అని చెప్పాను. సారు నేను బండి స్టార్ట్ చేశాను, సార్ కూర్చున్నారు. సైడ్ కూర్చుంటే ఇటు చేపెడతారు కదండి భుజం మీద, సైడ్ కూర్చుని ఇక్కడ భుజం మీద చేపెడతారు కదా, పెట్టుకున్నారు. ఈ బండి లాగలేక అప్పుడంతా టూటీ ఆయిల్ పోసేవాళ్ళం కదా, డైరెక్ట్ గా పెట్రోల్ కాదు. ఈ బండి లాగలేక అది టుప్ అన్నప్పుడు అంత ఇటు చేపెట్టుకున్నారు కదా, భుజం తట్టి పద అని చెప్పేవాళ్ళు. అది వెళ్తుంది. ఆ విధంగా ఒకటైంది, 2 క్లాసులు అయిపోయినాయి. మూడవది మంగళం రోడ్ లో, అంటే 8 కిలోమీటర్స్ దాదాపుగా ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. సార్ ఇప్పుడైనా ఆ బండి ఎక్కండి సార్, ఇదే జరిగిపోయింది, ఇది దూరము, రోడ్డు బాగుండదంటే, అలా కాదు నీ బండి ఎక్కుతానన్నాడు. మరి మంగళం పోయే లోపల 4 సార్లు అది టుప్ అనడం, 4 సార్లు భుజం తట్టి పదానడం వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే 3వ క్లాస్ కూడా అయిపోయింది. ఏమయ్యా కేసరాజు, సార్ 3 క్లాసులు జరిగిపోయినాయి సార్ అద్భుతంగా. అయితే నీ బండిలో నువ్వురా, నేను స్వామి బండిలో వెళ్తానని స్వామి బండికి వెళ్ళిపోయారు. ఈ బండి నా బండి స్టార్ట్ అవ్వలేదు. సరే ఏదో తోసుకొని వచ్చి మెకానిక్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో ప్లగ్ క్లీన్ చేసి ఇచ్చాడు, స్టార్ట్ అయింది, వెళ్ళాను. వెళ్తానే సార్ నన్ను చూసి నవ్వుతున్నారు. ఏంటి సార్ అన్నారు. బాగా జరిగిందా ప్రోగ్రామ్ అన్నారు. అయితే సార్ మరి నేను ఆ బండి ఎక్కమని అప్పుడు ఎక్కలేదు, ప్రోగ్రామ్ అయిపోయినాక మాత్రం నీ బండిలో నువ్వు రాని ఆ బండిలో వెళ్ళిపోయారు, ఏంటి సార్ అన్నారు. కేశవరాజు నీకు అర్థం కావట్లేదా, ఆ స్కూల్ ఎక్కడుందో తెలియదు, కరస్పాండెంట్ ఎవరో తెలియదు, మేము కొత్త వ్యక్తులు ఆ యొక్క స్కూల్ దగ్గరికి ఎత్తుక్కొని వెళ్తే నీ బండి నువ్వు ఆగిపోయి వెనక్కి వస్తే, మరి మేమంతా వాళ్ళతో పరిచయాలు చేసుకొని అంతా అయ్యే లోపల లేట్ అవుతుంది, ఒకే రోజు 3 క్లాసులు పెట్టావు, ఎలా వీలైతుంది? కాబట్టి ఆ ప్రోగ్రామ్ టైంకు సక్సెస్ కావాలంటే నేను నీ బండిలోనే రావాలి. అప్పుడు ఆగిపోయేటప్పుడంతా మరి నేను నా ఎనర్జీని కొంత పెట్టాను, ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోయింది 3. ఇంకా ఎందుకు ఎనర్జీ పెట్టాలి? టైం మేనేజ్మెంట్, సకాలంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, సకాలంలో క్లాస్ చేయాలి, కాబట్టి అప్పుడు ఎనర్జీ పెట్టాను. తర్వాత అవసరం లేదు, అందుకే నిన్ను రమ్మన్నాను, నువ్వు లేట్గా వచ్చినా పర్వాలేదు కాబట్టి అన్నారు. అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి, మొదటి నుంచి కూడా సమయ పాలన అనేది పత్రిజీకి ఎంతో వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎన్ని పనులున్నా, ఎంత దూరమైనా
ఫలానా చోటుకి వస్తాను అంటే అరగంటకు ముందు వచ్చారు, కానీ ఏ రోజు అరగంట లేటుగా వచ్చిన పరిస్థితులు మనం ఎప్పుడూ చూడలేదు. అదే విధంగా ఎప్పుడు ఎంత ఎనర్జీ పెట్టాలి అనేది కూడా ఆయనకు తెలుసు. మాట్లాడమన్నప్పుడు 2 నిమిషాలు మాట్లాడమంటే 2 నిమిషాలే మాట్లాడాలి. 5 నిమిషాలు మాట్లాడాలంటే 5 నిమిషాలే మాట్లాడాలి. అర్ధగంట మాట్లాడాలంటే అర్ధగంట. టైం మేనేజ్మెంట్ ఏదైతే ఒక ఆర్గనైజర్ మీకు ఇంత టైం ఇస్తున్నామంటే ఆ టయానికి మనం ఆపాలి. ఇలాంటివి ఎన్నో ఎన్నో గురువు గారు నేర్పించారు. అదే కాకుండా ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళతో ఎలా నడుచుకోవాలి, చెప్పేటప్పుడు ఎలా వినయంగా వినాలి, ఎవరైనా మాట్లాడేటప్పుడు మధ్యలో మనం నోరు విప్పరాదు. ఏమని చెప్పను. అణువణువున ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా మనల్ని ఒక్క గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా అనొచ్చు, అంటే ఆధ్యాత్మిక సైనికుడు కానొచ్చు, మనల్ని అందరినీ తీర్చిదిద్దారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఎన్ని జన్మల పుణ్యఫలము పత్రిజీని కలవడం అంటే. మరి ఎన్ని జన్మల పుణ్యఫలము మానవుడిగా పుట్టామని సంకలు తట్టుకునేది కాదు. ఎన్ని జన్మల పుణ్యఫలము మానవుడిగా పుట్టి ఏమి చేశాం, ఏమి సాధించాము అని ధ్యానులు కాకున్నటువంటి వారైనా ఒకసారి కోచింగ్ వేసుకుంటే మనం ఎందుకోసం వచ్చామో, వచ్చిన పని సక్రమంగా చేస్తున్నామా లేదా అనేది అద్భుతంగా గోచరిస్తుంది. భూమండలం ఒక నాటక రంగము, మనమంతా పాత్రధారులం. భూమండలం ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం. ఎప్పుడో చెప్పారు గురువు గారు, ఈ నాటక రంగంలో ఒక స్త్రీగా, ఒక పురుషుడుగా, ఒక కుంటివాడుగా, గుడ్డివాడుగా మనం ఎంచుకునే జన్మ తీసుకున్నాం. ఇది ఒక నాటక రంగం, మనమంతా పాత్రధారులు. మరి ఎందుకు మనమే ఎంచుకొని వచ్చాం? ఎందుకు అత్తాకోడలకు వ్యవహారం, మామాలకు, భార్యాభర్తలకు ఎందుకు ఈ కొట్లాట? ఎంచుకునే వచ్చాం. ఈ యొక్క నాటక రంగంలో మనం ఒక పాత్రధారులం. ఇది ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం. ఎన్నో తెలియని విషయాల కోసం, ఎన్నో పాఠాలు నేర్చుకోవడం కోసం ఈ జన్మ తీసుకున్నాం. భౌతికపరమైన పాఠాలు, ఆత్మపరమైన పాఠాలు తెలుసుకోవడం కోసం, నేర్చుకోవడం కోసమే ఈ జన్మ తీసుకున్నాం అన్న తర్వాత ఎందుకు ఈ కంటికి కనపడేదంతా నాకు కావాలి అని ఎందుకు భ్రమలో దౌర్జన్యాలు, దహనకాండాలు, మారణ హోమాలు, రక్తపాతాలు, కబ్జాలు ఎందుకు చేస్తున్నాం? ఇదంతా తెలియక చేసేటువంటిది. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం నీ శ్వాస మీద ధ్యాస పెట్టావో నీ లైఫ్ అజెండా కనపడుతుంది. నీ లైఫ్ అజెండా కనపడిన తర్వాత ఏమి చేయవలెనో అదే చేస్తాం, ఏమి చేయకూడదో అది చేయకుండా ఉంటాం. ఇది సత్యము అనేది గురువు గారిని కలిసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. అంతవరకు కూడా డబ్బులు సంపాదన పెద్ద వ్యామోహం లేదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా స్వామి అంటే అప్పుడు ఎక్కువగా మాకు వెంకటాచలపతిని మా కులదైవం అనొచ్చు, లేదంటే మా యొక్క స్థానిక దైవం అనొచ్చు, ఎక్కువగా పూజించేవాళ్ళం కదా. చిన్ననాటి సంఘటన ఒకటి చెప్తాను ఈ సందర్భంగా. మాది రైతు కుటుంబం. ఆనాడు ఇప్పుడు అంత వసతి లేదు, వెళ్ళలేదు కాబట్టి తిరుమల కొండలలో స్థానికులు కూడా అవకాశం లేదు కాబట్టి కోట్లాది మంది, లక్షలాది మంది ప్రతిరోజు విజిట్ చేస్తున్నారు. ఆనాడు అంటే నేను 55లో పుడితే 5 సంవత్సరాల నుంచి 65 నుంచి ప్రతి పంట వేసేటప్పుడు కూడా మా రైతులంతా గ్రామాలకు వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు. మా మా మేనమామ కొడుకు నాకంటే ఒక 1 year సుబ్రహ్మణ్యం రాజు అని. మేమిద్దరం చూడడానికి కూడా ఇంచుమించు ఒకటిగా ఉంటాం. మా 2 ఫ్యామిలీలు తొలకంలో పంట వేసేది ముందు దేవుడి దగ్గరికి వెళ్తారు కదా, వెళ్ళాం. వెళ్తే నేను చిన్న వయసు కదా, మా పెద్దవాళ్ళంతా మా మమ్మీ, డాడీ, మా మేనమామ, అత్త అంతా ఇట్లా పెట్టుకుంటున్నారు. నాకు తెలియదు, నేను కింద చిన్నగా ఉన్నాను కదా, తల్ల లేపితే ఇల్లు పెట్టుకున్నాను, నేను కూడా ఇటు పెట్టుకున్నాను. ఏమనుకోవాలో తెలియదు. సరే బయటకు వచ్చాం. వచ్చిన వెంటనే మా వాడిని అడిగాడు, అంటే సుబ్రహ్మణ్యం మా మేనమామ కొడుకు, ఏమిరా సుబ్రహ్మణ్యం నువ్వేం కోరుకున్నావని. ఆయన ఏమన్నాడంటే,
నాకు బాగా చదువు రావాలి, మంచి ఉద్యోగం రావాలి, హాయిగా జీవితం గడపాలి అని కోరుకున్నాను డాడీ అని వాళ్ళ డాడీకి చెప్పాడు. మా డాడీ నన్ను అడిగాడు, కేశవ నువ్వేం కోరుకున్నావు? నేనేం కోరుకోలేదు అన్న. ఎందుకు కోరుకోలేదు? చూడరా వాడు ఎంత బాగా కోరుకున్నాడు అన్నాడు. నాకంటే లేదా మనకంటే గొప్పవాడైనటువంటి ఆ దేవుడి దగ్గరికి వస్తే ఈ యొక్క భక్తుడికి లేదంటే ఈ యొక్క శిష్యుడికి ఏమి ఇవ్వాలని ఆయనకి తెలియదా? ఆయన కోరుకోవడం ఏంటి? మనం కోరుకునేటటువంటి ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? మనకేం కావాలనో ఆ ఇచ్చేవాడి దేవుడు కదా అన్నాను. ఏం రైట్ తలపొగురుగా మాట్లాడుతున్నావు, నువ్వు ముక్కోలేదు కాబట్టి అప్పుడు వెళ్ళొచ్చు. ఏం జనమే ఉంటారు కదా. బయటకు వచ్చిన వెంటనే అంటే గర్భగుడి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ మాట అన్ని వెంటనే వెళ్ళరా వెళ్ళి ఇప్పుడన్నా మొక్కు అన్నాడు. నేను మొక్కను కాక మొక్కను, అలా నేను కోరుకోను అని చెప్పాను. వీడు మన మాట వినేవాడు లేదు కదా అని అప్పుడే నన్ను ఒక రకంగా అన్నారు మా తల్లిదండ్రులు. మేము అలా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక రకమైనటువంటి ఇది ఉండేది. మరి ఏమీ కోరుకోలేదు, ఏ దేవుడిని కోరుకోలేదు, మరి పత్రిజను కూడా నేనేమో కోరుకోలేదు. అయితే ఇన్నర్ లో మాత్రం ఏముందంటే నాది ఒక మధ్యతరగతి కుటుంబం. అది దేవుడన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ గొప్ప వాళ్ళని ఏం కోరుకునంటే మనసులో, స్వామి నా జీవితాంతం టయానికి ఫుడ్, టయానికి నిద్ర, ఉండటానికి వసతి కావాలి స్వామి, నాకు ఎలాంటి కోరికలు నాకు లేవు అనేవాడిని. అప్పుడు ఇప్పుడు కూడా అదే నా మనసులో ఉంది. అందుకే అలానే నా జీవితం గడుస్తుంది. మరి పత్రిజీ గురించి చెప్పాలంటే ఎన్నెన్నో ట్రెక్కింగ్లు, ఎన్నెన్నో టూర్లు, ఎన్నెన్నో వర్క్షాప్లు, వన్ డే వర్క్షాప్లు, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు. పత్రిజీని కలిసినప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి తిరుమల కొండల్లో శేషాచలం అడవుల్లో సరదాగా అలా వెళ్ళిపోయేవాళ్ళం. 10 మందో 20 మందో 50 మంది అయినా కూడా అలా వెళ్ళిపోయేవాళ్ళం. పౌర్ణమి ధ్యానాలు బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. కొండలు కోనలు ఎక్కువ కదండి, అలా వెళ్ళిపోయేవాళ్ళం. అలా జీవితం నడుస్తూ వచ్చింది. అయితే ఇలాంటి టూర్లలో ట్రెక్కింగ్లు ఒక 2-3 చిన్నవి, తక్కువ సమయం ఉంది కాబట్టి తెలియజేస్తాను. ఎలా అంటే మన గురించి మనకు తెలియదు. మన గురించి మనం ఏంటి, నా పేరు కేశవరాజు, పలానా ఊర్లో పుట్టాను, పలానా పెరిగాను, నాకు పెళ్ళిళ్ళు ఉంది, ఇదే కదా మన గురించి మనకు తెలిసేది. కానీ గురువు గారికి మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే విత్ ఇన్ 2 minutes లో ప్రతి ఒక్కరిని కూడా చేయి పెట్టుకో అంటాడు, షేక్ హ్యాండ్ ఇస్తాడు, చేయి వదలడు. ఒక 1 or 2 minutes. ఈ 1 or 2 minutes లో మనం ఎవరో అంటే ఈ దేహం కాదు, ఇప్పుడుది కాదు. మనం ఎవరంటే ఈ దీనిలో ఉన్నటువంటి ఆత్మ గత జన్మలో ఏంటి, ఎంతవరకు భౌతిక పరమైన ప్రగతి సాధించింది, ఎంతవరకు ఆధ్యాత్మిక ప్రగతి సాధించింది, ఈ జన్మలో ఈ రూపంలో తీసుకున్నటువంటి దీని లోపల ఉన్నటువంటి ఆత్మ ఈ జన్మలో లైఫ్ పర్పస్ ఏంటి, భౌతిక పరమైన ప్రగతి కోసమే వచ్చాడా, భౌతిక పరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి కోసం అన్వేషణ చేయటానికి వచ్చాడా, ఎంతవరకు చేస్తాడు, ఎంతవరకు సాధిస్తాడు అనేది మొత్తము ఒక జిరాక్స్ కాపీ లాగా పత్రిజీకి వెళ్ళిపోతుంది. ఇది వాస్తవం, ఇది సత్యం. ఈ వాస్తవం సత్యమైన తర్వాత మీకు తెలియదు కదా. ఈ యొక్క 2 సంఘటనలు మీకు చెప్తాను నేను. మరి మీకు అందరికీ తెలుసు, ఇలా చేపెట్టుకున్నప్పుడు ఏంటి విశేషాలు చెప్పంటారు. కొంతమందిని ఏమి అడగరు, చేపట్టుకొని చూసి వదిలేసి కళ్ళల్లో కలిపెట్టి చూసుకొని మరి సేకాడు కూడా ఇవ్వకనే పక్వంతో మాట్లాడు, ఏంటి మేడం, ఏంటి సార్, ఏంటి విశేషాలు అంటారు కదా. మరి సుభాష్ పత్రి గారు ఎప్పుడు వచ్చినా భీమాస్ డీలక్స్ లో ఉండేవాళ్ళని చెప్పాను కదా, భీమాస్ రఘు గారి హోటల్లో. బిగినింగ్ లో మేము 4 మీద చెప్పాను కదా ఇందాక, ఎవరో ఒకరు పత్రిజీ దగ్గర ఉంటామని. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలు అయింది. పత్రిజీ నేను ఇద్దరమే ఉన్నాం. భీమాస్ రఘు గారు ఒక ఆయన తీసుకొచ్చారు, ఆయన ఒక జిల్లా కలెక్టర్. భీమాస్ రఘు గారికి అప్పుడు ఏకైక అద్భుతమైన వెజిటేరియన్ హోటల్ భీమాస్ డీలక్స్ ఒకటే.
కాబట్టి ఎంతో మంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్పీలు, కలెక్టర్లు వస్తే వాళ్ళ గెస్ట్ హౌస్ లో, అంటే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ ఎన్నో ఉంటాయి కదా, ఆ గెస్ట్ హౌస్ లో ఆగి తిరుమలకు వెళ్ళేటప్పుడు ఎన్వి తిని పోరు కాబట్టి అక్కడ ఏమైనా మంచి వెజిటేరియన్ హోటల్ ఏడుందంటే అక్కడ ఉన్నటువంటి అటెండర్లు, ఆఫీసర్లు చెప్తే అక్కడి నుంచి క్యారియర్ పంపిస్తే ఈయన భోజనం పంపించేవాడు. అలా ఎంతో మంది పరిచయం. ఆ రోజు ఒక జిల్లా కలెక్టర్ వచ్చారు. భీమాశ్రఘు గారు సారు రూమ్కి తీసుకొచ్చారు. సారు నేను ఎదురుమే ఉన్నాం కదండి. భీమాశ్రఘు గారు ఆ కలెక్టర్ వాళ్ళిద్దరు నిల్చుకునే ఉన్నారు, టైం లేదు కాబట్టి 2 minutes లో వెళ్ళిపోవాలని. కూర్చోమన్నా కూర్చోలేదు, వెళ్ళిపోవాలంటూ సార్ అంటే భీమాశ్రఘు గారు చెప్పారు, ఈయన ఫలానా జిల్లా కలెక్టర్, నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్, ఫలానా పేరు అని చెప్పారు. సారు అలా ఆ కలెక్టర్ వైపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. 2 నిమిషాలు అయ్యి కాకముందే ఆయనతో ఏం మాట్లాడకనే, కేశవరాజు ఇప్పుడు క్లాస్ ఉందన్నావు కదా, టైం ఉందా, బయలుదేరదామా అన్నాడు. నేను కూడా సమయం సందర్భంగా మనం నడుచుకోవాలి కదండి, ఒక 5 minutes టైం ఉంది సార్ అన్న. వెంటనే సార్ ఏమన్నా అంటే, అయితే బ్యాగ్ సర్దు మనం వెళ్దాం. సారు బ్యాగ్ లో ఎప్పుడు ఒక ఫ్లూట్, ఒక బుక్, కళ్ళజోడన్నీ ఉంటాయి. ఎప్పుడు సమయం దొరికినప్పుడు ఆ బుక్ ను చదువుతూ ముఖ్యమైన పాయింట్లు అండర్లైన్ చేస్తుంటారు కదా. బ్యాగ్ సర్దు భయ వెళ్దామన్నారు. అది రెడీగా ఉంది సర్దుకొని. సరే అన్నమ్మ, నన్ను పలకరించలేదు కదా అనే కలెక్టర్ గారు దిగి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు భీమాశ్రఘు కూడా వెళ్ళిపోయారు. క్లాస్ లేదు కానీ సార్ అలా అన్నారు, నేను కూడా దానికి అనుగుణంగా చెప్పడం జరిగింది. సాయంత్రం అంటే రాత్రి 7 గంటలకు భీమాశ్రఘు గారు ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి పైకి వచ్చారు. 4:30 ఆయన పంపించేసారు. ఆయన వర్క్ చూసుకొని వచ్చి, గురువు గారు అంటే సేమ్ ఏజ్ ఇది భీమాశ్రఘు, సార్ మీ పైన నాకు చాలా కోపంగా ఉంది సార్ అన్నారు. ఏంటి చెప్పండి రఘు గారు అన్నారు. ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవంగా సార్ పలకరించేవారు కదా, మరి చెప్పండి రఘు గారు అంటే, సార్ నా బెస్ట్ ఫ్రెండ్ ఫలానా జిల్లా కలెక్టర్ అని తీసుకొచ్చి పరిచయం చేశాను కదా, మీరు ఒక్క మాట ఏమంటే కలెక్టర్ గారు ఆరోగ్యం బాగుందా, కుటుంబం అంతా బాగుందా, మీ ఉద్యోగం బాగుందా, అంతా సౌకర్యమేనా, ఇంకేంటి చెప్పండి అని ఒక 2-3 మాటలు పలకరించుంటే మా కలెక్టర్ ఏమనకుండా పోయేవాడు. మీరు ఏమాత్రం మాట్లాడకుండా ఉండే లోపల వెళ్తూ ఆ కలెక్టర్ నాతో ఏమన్నాడంటే, ఏమయ్యా గురువుగారు పరిచయం చేశావు, కనీసం ఆయన నన్ను పలకరించలేదు, అలాంటి ఆయన్ని గురుగారు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాను అని నన్ను తిట్టిపోయినాడు సార్ అని సార్తో అన్నాడు. అప్పుడు సార్ ఏమన్నాడంటే, భీమాశ్రఘు గారు మీరు నాకు ఎప్పుడు వచ్చినా రూమ్ ఇస్తున్నారు, టయానికి భోజనం పెడుతున్నారని అర్హత లేని వాడిని నన్ను పొగడమంటారా అన్నాడు. ఇంకా వివరంగా, ఒక 10 జన్మలు ఎత్తితే కానీ నా పక్కన కూర్చునేదానికి అర్హత లేదు, నేను మాట్లాడడానికి అర్హత సంపాదించుకోలేడు, అలాంటి వాడిని, మరి అలాంటి ఆయన్ని నేను ఎలా పొగడమంటావయ్యా, నేను మీ యొక్క ఫ్రెండ్ను ఆ కలెక్టర్ తో నేను మాట్లాడలేదని నీకు కోపం వచ్చింటే చెప్పు, ఈ క్షణమే ఈ లాడ్జి ఖాళీ చేసి నేను వెళ్ళిపోతాను, అర్హత లేని వాడిని నేను పొగడను, మాట్లాడను. చూసారా, మనం ఎంత అదృష్టవంతులం. మన ఇంట్లోకి వచ్చారు, మన ఇంట్లో వంటింట్లో ఆయన వంట చేశారు, మనకు భోజనం వడ్డించారు, పక్కన కూర్చోబెట్టుకొని కలిసి భోంచేసాం, ఎన్నోసార్లు భుజం మీద చేయేసి, ఇంకేంటి చెప్పండి మేడం, చెప్పండి కేశవరాజు, చెప్పండి మాస్టర్, వాళ్ళ పేర్లు పెట్టి, ఇలా ఎన్ని జన్మల పుణ్యఫలమో పత్రిజీ అంత సన్నిహితంగా మనము కలిసేటువంటి భాగ్యం ఈ జన్మలో దొరికినందుకు ఎంత సంతోషించాలో, ఎంత ఆనందపడాలో మీకే తెలుసు. ఇంకోటి, 96లో పత్రిజీ పూర్తిగా మౌనం అండి. అదే విధంగా
లిక్విడ్సే తీసుకున్నారు, ఓన్లీ జ్యూసెసే తీసుకున్నారు. 96 పూర్తిగా ఫస్ట్ మౌనం. అది ఫస్ట్ లిక్విడ్ డైట్ తీసుకున్నది కూడా అదే. మళ్ళీ ఒకసారి చేశారనుకోండి, అప్పుడు ఏం జరిగింది అంటే పత్రిజీకి అప్పుడు బాగా కోపం. కోపం అంటే ప్రేమతో కూడిన కోపం. ఒక తల్లి బిడ్డను ఒక దెబ్బ కొడుతుంది, కోపంతో కొడుతుందా? తను చేస్తున్న పని తప్పుగా ఉంటే తను సరిదిద్దటం కోసం తల్లి ఒక చెంపదెబ్బ కొడుతుంది, వీపు పైన ఒక దెబ్బ వేస్తుంది, దబాయిస్తుంది, మళ్ళీ ఓడి ఏడుస్తుంటే మళ్ళీ వెంటనే సముదాయిస్తుంది. ఇది తల్లి చేసేటువంటి పని. మరి ఈయన కూడా మనల్ని సన్మార్గంలో పెట్టడం కోసం ఒక చెంపదెబ్బ కొట్టడము, లేదంటే నెత్తిపైన ఒక మొటికాయ వేయడము, లేదంటే 2 చివాట్లు పెట్టడము, ఎందుకు? మనలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని తొలగించడం కోసము ఆ క్షణంలో మనల్ని మార్పు తీసుకురావడం కోసం చేసేటువంటి పనులే గాని ఏ ఒక్క మనిషి పైన పత్రిజీకి ద్వేషము, కోపము లేదుగాక లేదు. ప్రేమ, అభిమానం మాత్రమే ఆయన దగ్గర ఉన్నాయి. ఇది నేను పూర్తిగా మొదటి నుంచి కూడా గమనించినటువంటి విషయాలు. మరి 96లో అంత మౌనంగా ఉండేవాళ్ళు కదా. మేము వెళ్ళేటప్పుడు ఒక నోట్బుక్, ఒక పెన్ ఎప్పుడు మా దగ్గర ఉండదు. పోదాని ఇటు అంటాడు సారు, మనం ఏమర్థం చేసుకుంటాం? అందుకని బుక్ ఇచ్చేవాళ్ళు. ఒక పేజీలో 2 లైన్లు రాసేసి పక్క పేజీకి వెళ్ళిపోయేవారు. లోపలేమో ఏంటి ఒక 2 లైన్లు రాసేసి పక్క పేజీ తిప్పేస్తాడు అనుకునేవాళ్ళు. మళ్ళీ డాక్టర్ రాసిన రాతలు పక్కన ఉన్నటువంటి మెడికల్ షాప్ వాళ్ళకే తెలిసింది, ఆ డాక్టర్కి మెడికల్ షాప్ వాళ్ళకి ఎవరికి తెలియదు. మేము పక్కన ఉంటాం అనుకోండి, ఏదో రాస్తాడు, ఒక్కోసారి ఇంగ్లీష్ లో రాస్తాడు, నాకేం ఇంగ్లీష్ రాదు, ఒక తెలుగు గీకుతాడు, చదువు అంటాడు. ఆడు ఒకరో ఇద్దరు వస్తే ఏం చదవాలండి? ఒక్క అక్షరం ధ్యా అని కనపడింది అనుకోండి, పక్కన ఉండే చదివేసేది. కొత్త వాళ్ళు కదా, ఎదురుకుండే వాళ్ళు ధ్యానం అని ఆ ధ్యానం ధ్యానం మీరు రోజు చేయాలండి, ధ్యానం ఎంతో ఆవశ్యకత అని ఏదో ఒకటి చెప్పేసేది. ఏదన్నా ఒక్క 2-3 సెకండ్లు లేట్ అయింది అనుకోండి, ఒక దప్పిట పడుతుంది, చెయ్యి చూపించేవాడు. ఏంటి అది కూడా చదవలేవా అని మన దాని అర్థం. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో మరి 96 కొంత ఒక 20-30 మంది అయినాం మేము. ఈ చెంపదెబ్బలు ఎందుకులేని చాలా మంది మానేశారు. మౌనం అయిపోయినా పోతాం ఈ సంవత్సరం తర్వాత అని చాలా మంది పక్కకి వెళ్ళిపోయినారు. మేము మాత్రం నలగం అనుకోలేదు. ఆయన తిట్టినా కొట్టినా ఆయన వెంటే ఉన్నాం, ఆయన చెంతనే ఉన్నాం. ఇలా జరిగేది. అదే 96లో మొట్టమొదటి పిరమిడ్ మ్యారేజీ డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి. ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు ఆ అరగంట గంట మాత్రమే సార్ మాట్లాడేవాళ్ళు. సందర్భం ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి, ఈయన చెప్పవలసింది చెప్పాలి కాబట్టి. మరి నెల్లూరు టౌన్ హాల్లో వెళ్ళి మేమంతా కూడా తిరుపతి నుంచి వెళ్ళాం. వెళ్తే ఒక 500 మంది ఆ టౌన్ హాల్లోకి వచ్చారు. వీళ్ళిద్దరిని పైకి పిలిచి కాసేపు అందరితో ధ్యానం చేపించి, అప్పుడు మీకు ఇష్టమేనా అని మాట్లాడి మ్యారేజ్ చేశారు. ఆ సభలో అంతకుముందు కూడా చాలా సార్లు తిరుపతిలో ఉన్నప్పుడు ఒక 20-30 మంది 10 మంది ఉన్నప్పుడు, లేదు అంటారు కదా సార్ ఉన్నప్పుడు, ఏమయ్య కేశవరాజు, నా అనుభవాలు అంత విన్న తర్వాత వింటూ ఉంటే, ఏమయ్య కేశవరాజు నీ గత జన్మ చూసుకోవయ్యా అన్నాడు. నాకు ఇష్టం లేదు సార్ అన్న. ఏంటి కేశవరాజు అలా అంటావు? ఎంతో మంది గత జన్మ చూసుకోమంటే సార్, ఎన్ని రోజులు ఎన్ని గంటలు ధ్యానం చేస్తే ఎన్ని రోజులకు నేను గత జన్మ తెలుసుకుంటానని అడుగుతారు. నువ్వేమో నాకు అవసరం లేదంటున్నావు ఏంటన్నాడు. ఎందుకో సార్, గత జరిగిన దాని గురించి నాకెందుకు అనేసి అంటే, అవసరమైనప్పుడు నేనే చెప్తానులే అన్నారు. మరి 96లో డాక్టర్ న్యూటన్ మ్యారేజ్ 500 మంది మధ్యలో నన్ను పిలిచి అప్పటి వరకు ఆ 2 సంవత్సరాల అనుభవాలను చెప్పమని చెప్పిన తర్వాత మొట్టమొదటి అంత పెద్ద సభలో నన్ను పరిచయం చేశారు గురువు గారు. ఈయన గత జన్మలో అన్నమయ్య చూడు ఎన్ని అనుభవాలు ఉన్నాయో అని చెప్పడం జరిగింది. మరి అనుభవాలను చెప్పిన తర్వాత అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది, మేము తిరుపతికి వచ్చేసాం. సారా రోజు నైట్ అక్కడ స్టే చేశారు. అప్పుడు కొంతమంది ఉన్నారు అక్కడ, సుజనా మేడం అని,
ఆనందరావు అని, కేవీ స్వామి, వీళ్ళు ఒక 4-5 మాత్రమే మెయిన్ గా ఉండేవాళ్ళు. ఆ రోజు నైట్ స్టేజ్ అయినప్పుడు వీళ్ళు అడిగారంట, సార్ మాకు ఒక డౌట్, కేశవరాజుని మీరు అన్నమయ్య అని అంతమందిలో సభలో పరిచయం చేశారు, ఆయన సరిగా మాట్లాడలేడు, ఒక పద్యం పాడలేడు, ఒక పాట పాడలేడు, సంగీతం రాదు, మేము ఎలా యాక్సెప్ట్ చేయాలి సార్ అని అడిగారంట పత్రిజీని. అప్పుడు పత్రిజీ ఏం చెప్పారంటే, గత జన్మలో ఆయన భక్తి యోగంలో పీక్ కు వెళ్ళాలని ఆయన లైఫ్ డిజైన్. అందువల్ల భక్తి యోగంలో పీక్ కి వెళ్ళాడు, కానీ ధ్యానం గురించి చెప్పినా దాన్ని పెద్దగా అమలు చేయలేదు. కాబట్టి ఈ జన్మలో భక్తి యోగం అయిపోయింది కాబట్టి ఈ జన్మలో ధ్యాన యోగంలో పీక్ కి వెళ్ళాలని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మ తీసుకున్నాడు. కాబట్టి ఆయన మీరు పాడమంటే పాడలేడు, పద్యాలు రాయలేడు, కానీ ధ్యానం గురించి బాగా ముందుకు వెళ్తాడు ఇది అని చెప్పడం జరిగింది. మరి ఆయన చెప్పినట్టుగానే నేను సంగీతం చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం నాకు. అయితే ఏం చేయాలి, కాలేజీలో చేరాను, తిరుపతిలో డే కాలేజీలో. నైట్ కాలేజీ ఉంది మాకు, మ్యూజిక్ కాలేజీ. నైట్ కాలేజీలో సంగీతం ఇంట్రెస్ట్ కాబట్టి నేను వైలన్ తీసుకున్నాను. వైలన్ లో ఆరోహణలు అవరోహణలు 3 నెలల్లో నేర్చుకున్నాను. ఏదో స్ట్రైక్ వచ్చింది, మూతపడింది, ఆగిపోయింది, మళ్ళీ పోలేదు. ఆ తర్వాత చదువు అయిపోయింది, నేను యాడ్ ఏజెన్సీ పెట్టాను. పెట్టిన తర్వాత మాది రికార్డింగ్ యూనిట్ ఉండేది. అక్కడికి ఎంతో మంది సంగీత కళాకారులు వచ్చి రికార్డింగ్ చేసుకునేవాళ్ళు, పాటలంతా చిన్న స్టూడియోని చేసుకునేవాళ్ళు. అప్పుడు నేను ఒక ఆయన అడిగాను, నాకు ఇన్స్ట్రుమెంట్ నేర్పిస్తారని. నేర్పిస్తానన్నాడు. సరే, అది కూడా 3 నెలలు నేర్చుకున్నాను. అది కూడా మళ్ళీ బ్రేక్ అయింది, ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాడు. కొన్ని రోజుల తర్వాత ఇటు జరుగుతుండగానే నాకు ప్రయత్నం మాత్రం చేస్తున్నాను, కుదరట్లేదు. ఈ లోపల పత్రిజీ 2010లో హైదరాబాద్ వచ్చేయమన్నారు. మా పక్క వీధిలోనే మరి అట్లా చిన్న చిన్న కూరగాయలు కట్టి ఇటు వెళ్ళినప్పుడు ఒక షాపులోనే పక్కన సంగీతం నేర్పిస్తున్నది విని ఆయనతో మాట్లాడాను. ఇన్స్ట్రుమెంట్స్ బాగా అయిపోయింది కదా, వైలిన్ ఒకసారి, ఇంకోటి పియానో ఒకసారి అనుకున్నాం, కాలేదు కదా, కనీసం గాత్రం నేర్చుకున్నాం, దానికి ఏమి ఇన్స్ట్రుమెంట్ అవసరం లేదు, ఏడంటే ఆడ పాడుకోవచ్చు అని ఆయనతో అడిగాను. ఓకే, మీ గాత్రం నేను నేర్పిస్తాను, రేపు లేదు ఎల్లుండి రండి అన్నారు. అంటే 2 days తర్వాత రమ్మన్నారు, వారానికి 2 క్లాసులు అని. పత్రిజీ ఆల్రెడీ వచ్చున్నారు. మన జానాంధ్రప్రదేశ్ ఆఫీస్ లోనే సార్కు ఒక గది ఉంటుంది. మ్యాగజైన్ అంత కరెక్షన్ చేసిన తర్వాత, కేశవరాజు ఎల్లుండి మనం క్యాంప్ వెళ్తున్నాం, 1 వారం రోజులు రాము, బట్టలు సర్దుకో అన్నాడు. ఓకే, ఆయన మాట నేను సంగీతం క్లాస్కి మాట చెప్పాను. ఇదంటే చెప్పం కదా, ఎస్ 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 అనడమే. మీకు మనం ఎవరూ లేనప్పుడు 18 ఆదర్శ సూత్రాలు రాసుకున్నారు. మనమంతా ఏర్పడిన తర్వాత పిరమిడ్ మాస్టర్ల 13 వ్యక్తిగత సూచనలు రాసుకున్నారు. వ్యక్తిగత సూచనలో ఫస్ట్ దేనికైనా సరే ఎస్ అనమన్నారు. అది రాయకముందే నేను ఏ పత్రిక అని చెప్తే ఎస్ అనడమే, నో అనేది లేదు అప్పటి నుంచి కూడా, ఫ్రమ్ డే 1 నుంచి కూడా. సరే సార్ అన్న, బ్యాగ్ సర్దుకున్నాం, ప్రయాణం సాగిస్తున్నాం, విజయవాడ వైపు వెళ్తున్నాం, నేను, డ్రైవరు, సార్ ముగ్గురమే ఉన్నాం. ఇంకేంటి కేశవరాజు, ఇంకేంటి అన్నారు. 2 సార్లు ఇంకేంటి ఇంకేంటి అంటే మనలో దాగి ఉన్నటువంటి ఎప్పటి నుంచో సార్ను అడగాలని మనసులో ఉంటుంది, మర్చిపోయి ఉంటాం. 2 సార్లు అన్నాడంటే ఏదో మర్చిపోయింది చెప్పాలని నాకు తెలుసు, ఎన్నో సందర్భాలు. వెంటనే నాకు 2 సార్లు అడిగారంటే ఏదో మనలో దాగి ఉన్నటువంటి చెప్పాలని. సార్ ఒక డౌట్ సార్ అన్న. ఏంటన్నాడు. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం సార్, తిరుపతిలో 2 సార్లు ప్రయత్నం చేశాను, సక్సెస్ కాలేదు. ఈడికి వచ్చిన తర్వాత నిన్ననే పక్క వీధిలో గాత్రం నేర్పిస్తానంటే రేపు, అంటే ఈ రోజు 2వ రోజు వస్తాను నేను, మీరేమో ఆ రోజు బట్టలు సర్దుకు వెళ్దామని ఈ రోజు ప్రయాణం సాగుతుంది, అది కూడా నేర్చుకునే అవకాశం నేను పోయిందంటే, నీకు సంగీతం ఈ జన్మలో నువ్వు నేర్చుకోలేవు, నీకు అవకాశం రాదు, ఏదో ఒక అడ్డంకులు వస్తాయి. ఎందుకంటే నీకు గత జన్మలో అది అయిపోయింది, జరిగిపోయిన దాని గురించి మళ్ళీ నీకెందుకు. కాబట్టి నీకు ఈ జన్మలో సంగీతం అనేది అబ్బదుగా అబ్బదు, ప్రయత్నం చేయవద్దు
అనేసి చెప్పేశారు. చూడండి, నేను చెప్పాను కదా మన గురించి, మన జీవితం గురించి అన్ని సార్కి తెలుసని. అయితే మన సంగీత మాస్టర్ గణేష్ ఉన్నారు కదండి, బెంగళూరు. అతని ఈ మధ్య బుద్ధ పౌర్ణమి రోజు కలిసి పక్కకు పిలిచి ఒక అర్ధగంట సేపు మాట్లాడినాడు. సార్, 2019లో, అంతవరకు ఎన్నోసార్లు చెప్పారు కానీ 2019లో ఒక సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏం జరిగిందో చెప్తాను మీకు. ప్రతి సంవత్సరం ధ్యాన చక్రంలో, ఇప్పుడు ధ్యాన యాగం అయింది కదా, ధ్యాన యజ్ఞంలో, ధ్యాన చక్రంలో డిసెంబర్లో జనవరి మాసపత్రిక మనం తీసి అందరి మధ్యలో పత్రిజీ చేతుల మీదుగా రిలీజ్ చేస్తాం. జనవరి ఇష్యూని డిసెంబర్లోనే. 2019 డిసెంబర్ 27న ఇదే విధంగా రిలీజ్ చేయడానికి నేను ధ్యాన జగత్ని తీసుకెళ్లి, సార్ కూర్చొని ఉంటారు కదండి, డిస్టర్బ్ చేయకుండా ఆయన వెనక కూర్చొని రిలీజ్ చేయడానికి ప్యాక్ చేసింది. అదే విధంగా ఇలాంటి మ్యాగజైన్ చేతి పైన ఒకటి పెట్టి ఇచ్చాను. వెనకాల కూర్చున్నాను. అంతా మ్యాగజైన్ చూశారు సారు. 5 నిమిషాలు చూసి ఇట్లా అన్నారు, అంటే బాగుంది అని దానికి అర్థం. అయితే నేనేమన్నానంటే, సైగై, నేను వెళ్తాను అంటే కౌంటర్ జాందేర్ స్టాల్కి వెళ్తానని సైగ చేశాను. వద్దు వద్దు కూర్చోమని మళ్ళీ సైగ చేశారు. సార్ వెనకనే కూర్చొని ఉన్నాను. అయిపోయింది, రిలీజ్ చేశారు. దాని గురించి దాని యొక్క జాన్ జగత్ విశిష్టత చెప్పారు. సార్ కొంచెం పక్కకు జరిగి సార్కి రైట్ సైడ్ నన్ను కూర్చోమన్నారు. కూర్చున్నాను. మీకు అందరికీ తెలుసు, 3 గంటలు ధ్యానం అయిపోయిన తర్వాత సార్ స్పీచ్ కానీ ఎవరైనా విఐపితో స్పీచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఉంటుంది. నన్ను పక్కన కూర్చోబెట్టుకున్న తర్వాత సార్ ఏమన్నాడంటే, సాక్షాత్ అన్నమయ్య సమక్షంలో మనం ఎప్పుడు ధ్యానం చేస్తున్నాం, కళ్ళు మూసుకోండి అన్నారు. మీరు వీడియో చూడొచ్చు. 2019 ధ్యాన యజ్ఞం 27 డిసెంబర్ 27. ఎప్పుడైతే అలా అన్నారో అని అనకముందే నా కళ్ళు మొదలు పడిపోయి, నాకు అత్యంత ఇష్టమైనటువంటి అదివో అల్లదివో ప్లే చేస్తే బాగుందని మనసులో అనుకున్నాను. అనుకుంటూనే ఉన్నాను, గణేష్ వైలన్ అదివో అల్లదివో ట్యూన్ చేశాడు. సారేమో 50,000 మంది ఉండే సభలో, అప్పుడు 500 మంది, ఇప్పుడు 50,000 మంది ఉండే సభలో అన్నమయ్య సమక్షంలో మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం అని అన్న వెంటనే నా కళ్ళు మొదలు పడడం, నాకు ఇష్టమైనటువంటి పాట గణేష్ ట్యూన్ చేయడం. ట్యూన్ చేసిన వెంటనే పత్రిజీకి నాకు ఎదురుగా సాక్షాత్ అన్నమయ్య నిలువెత్తు రూపం ప్రత్యక్షంగా నా యొక్క దివ్యనేత్రంతో కనపడుతూ ఉంటే ఆనంద బాష్పాలు కారుతూ ఉన్నాయి. ఆ పాట అయ్యేంత వరకు నేను ఊగిపోతున్నాను, కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ నేను లేచి స్టాల్కి వచ్చేసాను. అద్భుతంగా ఆ రోజు సన్మానం చేశారు సార్. నేను వచ్చి జాందేర్ స్టాల్లో కూర్చున్నాను. నా పని అంతే, జాందేర్ స్టాల్లో కూర్చోవడం ఉదయం సాయంత్రం వరకు. కూర్చుంటానే గణేష్ గారు వచ్చారు. వచ్చి, అయ్యా స్వామి, మిమ్మల్ని ఎన్నోసార్లు చూశాను, పలకరించాలని, మీ గత జన్మ ఇదా అంటూ సరే కౌగిలించుకున్న తర్వాత, ఒక సందేహం సార్, నాకు అత్యంత ఇష్టమైనటువంటి అదివో అల్లదివో ప్లే చేస్తే బాగుందని నా మనసులో అనుకుంటే విత్ ఇన్ సెకండ్స్ లో మీరు అది ప్లే చేశారు అన్న. ఆయన ఏమన్నాడంటే, సార్, నేను ఎప్పుడైతే స్టిక్ పెడుతున్నానో నా చెవులో అదివో అల్లదివో ప్లే చేయి అని వినపడింది. చూస్తే ఎవరు లేరు, వాయిస్ మాత్రం వినపడింది. నేను అదే ట్యూన్ చేశాను. నా ప్రమేయం లేకనే అదంతట అదే ట్యూన్ అయింది. అలా ఎవరో నాకు చెవులో చెప్పారు. సార్, మీతో ఇన్ని రోజులు మాట్లాడడం అంతా అదంతా కాదు బాబు, గతం కథ అని చెప్పేశాను. ఆయన వెళ్ళిపోయేట్టుకి ఇంకొంతమంది పక్కా తాడే మాస్టర్స్ వచ్చి, సార్, ఆ లాస్ట్ బిట్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ అప్పుడు అది వాళ్ళేదో ప్లే చేసినప్పుడు సార్ పక్కన మీరున్నారు, మీ ఇద్దరికి ఎదురుగా సాక్షాత్ వెంకటాచలపతి ఆ సాంగ్ అయ్యేంత వరకు అక్కడే ఉండి వెళ్ళిపోయారు సార్ అన్నారు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. నేనేమో మూడో కంతో చూశాను, మిగిలిన వాళ్ళు కూడా మూడో కంతో ఆ యొక్క సన్నివేశాన్ని, సాక్షాత్ వెంకటాచలపతిని ఆ రోజు అక్కడ దర్శించుకున్నారు. ఇలాంటి సందర్భం ఇంకోటి మనకు
ఆ యొక్క లాక్డౌన్ పీరియడ్ లో 2020లో ఆస్థాన మండపంలో 7 రోజుల ప్రోగ్రాం మరి జరిగింది. మీకు అందరికీ తెలుసు. పత్రిజీతో నేను ఎంత సన్నిహితంగా ఉన్నా 10 మంది వచ్చినప్పుడు నేను దూరంగా ఉంటాను. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎంతసేపు మన పక్కన ఉండటం ఎందుకని. మరి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఆస్థాన మండపంలో సారు రావయ్య పైకి అన్నాడు. వెళ్తానే సార్ పక్కన కూర్చుంటేనే సైగ చేశాడు చెప్పమని. అక్కడ ఆ సభలో ధ్యాన అనుభవాలు చెప్పకూడదు. ఎంతో మంది కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి ధ్యానం ఎలా చేయాలని చెప్పాలి. అదంతా మనం అలవాటు కదా. ఏ సందర్భంలో ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. వెంటనే ధ్యానం చేసే పద్ధతి చెప్పాను. కూర్చోబెట్టిన తర్వాత ఫ్లూట్ వాయించేదానికి ముందు నేను వెళ్తానని మళ్ళీ సైగ చేశాను. వద్దు వద్దు కూర్చోమన్నాడు. కూర్చున్నాను. పత్రిజీ ఫ్లూట్ స్టార్ట్ చేశాడు. ఆస్థాన మండపంలో అక్టోబర్ నెల అది. డోర్లు తీసేశారు. చల్లటి గాలి వస్తుంది లోపలికి. ఎప్పుడైతే పత్రిజీ ఫ్లూట్ స్టార్ట్ చేశాడో వెంకటాచలపతి పైన తెల్లటి వస్త్రం కప్పుకొని తెల్లటి దోతి కట్టుకొని వచ్చి మాకెదురుగా నేను ఈరోజు ఎదురుగా అంటే మాకు ఎదురుగా చివరి కూర్చొని ధ్యానం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని కనపడుతూనే ఉన్నాడు. ఎదురుగా మనోళ్ళంతా దాటుకొని పోయి వెనక ఆస్థాన మండపంలో చివరిలో కూర్చున్నారు ఒంటరిగా. ధ్యానం చేస్తాడు. ఆ పత్రిజీ ఫ్లూట్ అయినంత వరకు ధ్యానం చేస్తాడు. ఇది నేను 3వ కంటితో చూడగలిగితే రాజమండ్రి శైలజ మేడం, ధ్యాన జగత్ మాధవి మేడం, మరి ఆడపడుచు అరుణ మేడం, వీళ్ళిద్దరూ ఇక్కడే మొదట కూర్చొని ఉన్నారంట. ఈ డోర్కి ఎదురుగా కూర్చున్నారు. చల్లటి గాలికి తట్టుకోలేక వెనకాల ఎవరు లేరు కాబట్టి అక్కడ డోర్ మూసేస్తున్నారు. అక్కడ గాలి రాదు. ఇంత చలిగా ఉంది కదా, చివరి కూర్చున్నామని 4 అడుగులు వేశారు. చూస్తే ఈ కళ్ళతోనే అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. తెల్లటి వస్త్రం కప్పుకొని, తెల్లటి వస్త్రం కట్టుకొని. అక్కడికి వెళదాం అంటే ఆడ ఖాళీగా ఉంది కదా, అక్కడికి వెళదాం ప్రయత్నం చేసినా కూడా ఆయన ఆరాలేకి అంటే వెంకటాచలపతి ఆరాలేకి వెళ్ళి ఎంటర్ కాలేక మళ్ళీ అక్కడే కూర్చున్నారు. ఎప్పుడైతే పత్రిజీ ధ్యానం అయిపోయిన తర్వాత ఏమయ్యా ఈ రోజు ఏం జరిగింది చెప్పాను అంటే, రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి చెప్పినప్పుడు ఇలా జరిగిందంటే అప్పుడు అరుణ మేడం, శైలజ మేడం, సార్ ఇది వాస్తవం, మేము లేచి ప్రయత్నం చేసాం వెనకాల పోయి కూర్చోవాలి కానీ వెళ్ళలేకపోయినామన్నారు. చూసారా ఆయన ఆరాలో మనమంతా ఉన్నాం. అదే విధంగా 5 రోజులు 7 రోజుల్లో 5 రోజులు సార్ ఆయన పక్కన కూర్చోమనడం, కూర్చున్నప్పుడంతా ఒక అనుభవం రావడం జరిగింది. ఒకరోజు వచ్చారు. ఏం కూర్చుంటావు రా నాతో అన్నాడు. మీతో ఎట్లా వచ్చేది ఇక్కడ మేటర్లో కూర్చుంటే, అయినా పర్లేదు రా అన్నాడు. తీసుకొని మొత్తం ఒక 4-5 తీర్థాలు మెయిన్ ఉన్నాయి. కుమారధార, రామకృష్ణ తీర్థం, తుమ్మూరు తీర్థం, శేషాచల తీర్థం అని. వీటిలంతా ఇద్దరం నన్ను చేపట్టుకున్నాడు కదా, ముంచాడు, మళ్ళీ తీసుకొచ్చాడు, మళ్ళీ వదిలాడు. అదొక రోజు. 2 రోజులు అయింది. 3వ రోజు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ టెంపుల్ దగ్గర తీసుకెళ్లారు. ఆయన మొత్తం ఆయన అలంకారం అంతా చూపించాడు. కాసేపు అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి 5వ రోజు ఇక్కడ 5 రోజులుగా అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం సంపూర్ణంగా ధ్యానం జరుగుతుంది కాబట్టి కొన్ని దుష్ట శక్తులు మీకు డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి, రా అని చెప్పి బయటికి తీసుకెళ్లి చూపించాడు. 4 మూలల అష్టదిగ్బంధం లాగా, అంటే ఇంకా ఏదో దిగ్బంధం అనుకోండి. అక్కడ ఒక సెక్యూరిటీని పెట్టాను చూడన్నారు. పైన ఒక సెక్యూరిటీ ఒక శక్తులు నాకు కనపడి అదే రోజు ఏం చెప్పాడంటే, ఇక్కడ పిరమిడ్ ధ్యాన మందిరం వస్తుంది. సుబ్బారెడ్డి గారు అప్పుడు చైర్మన్. ఈ రోజే ఇక్కడ మీరు ఒక లెటర్ రాసేవండి, ధ్యాన మందిరం కట్టాలని. పత్రిజీ సంతకం పెట్టి ఇవ్వండి, ఆయన శాంక్షన్ చేస్తాడు, ధ్యాన మందిరం పిరమిడ్ ధ్యాన మందిరం వస్తుంది అని. అయిపోయిన తర్వాత సార్ ఎలా సార్ మనం బెంగళూరు లెటర్ ప్యాడ్ తో, అంటే బెంగళూరు ట్రస్ట్ ఉంది కదా, ఆ లెటర్ ప్యాడ్ తో ఇమ్మని వెంకటాచలపతి చెప్పాడు. అది ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎవరిని లెటర్ ప్యాడ్ ఎలా అంటే
అన్ని జరుగుతాయి లేవయ్యా అన్నాడు సారు. కాసేపటికి చంద్రశేఖర్ గారు PCS అంటాం కదా, ఆయన వచ్చాడు చూడండి. వచ్చి సార్తో మాట్లాడమంటే మళ్ళీ PCS కి నా అనుభవం చెప్పానండి. PCS ఒక లెటర్ ప్యాడ్ బెంగళూరు నుంచి తెప్పించవయ్యా అన్నాడు. ఏముంది ఇప్పుడంతా ఇంటర్నెట్ కదా, ఆయన మెయిల్ పెడితే ఇక్కడ మనం కిందనే ప్రింట్అవుట్ తీసుకొని కలర్ ప్రింట్అవుట్ మొత్తం సార్ రాయడం, మళ్ళీ టైప్ చేయించడం, కరెక్షన్ చేసి సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన 2 నెలలకి ఒక ఆయన అయోధ్య నుంచి ఒక MP వచ్చాడు. ఇదంతా జరిగిన విషయం. MP వచ్చి, ఏమండి మీదేదో కొత్త ప్రాజెక్ట్ ఇక్కడ సుబ్బారెడ్డి గారిని కలిసి, మీరేదో కొత్త ప్రాజెక్ట్ ఏదో ధ్యాన మందిరం కడతారంట కదండి. అవును కడతాం అనుకున్నాం, ఇందా నా విరాళం 5 కోట్లు అని ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అద్భుతంగా షేప్ ఏదైనా కానీ ధ్యాన మందిరం, పిరమిడ్ ధ్యాన మందిరం అద్భుతంగా తిరుమలలో జరుగుతుంది. ఇదంతా వెంకటాచలపతి మనతో ఉండి నడిపిస్తున్నాడు ఆ మహానుభావుడు. ఓకేనా? ఇలా పత్రిజీ అంటే ఒక మహాశక్తి. పత్రిజీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఒక వ్యవస్థ కాదు, ఈ భూమండలానికి ఆ యొక్క మహానుభావుడు వచ్చి ఈ భూమండలం అంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్ శక్తిమయం కావాలి అని సంకల్పించి ఆ ఫిజికల్ రూపంలో సుభాష్ పత్రిజీ లాగా వచ్చి మనల్ని అందరినీ ఒక సన్మార్గంలో నడిపించి అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనకు బోధించారు. మరి 94లో నేను చెప్పాను కదండి, ఇంకొక సంఘటన జరిగింది. మరి ఆయన వద్దన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. 2001లో మొట్టమొదటి కైలాస్ మానస సరోవర్ యాత్ర పత్రిజీ మేమంతా 32 మంది వెళ్ళి వచ్చాం, ఓన్లీ జెంట్స్. తర్వాత లేడీస్ కూడా వెళ్ళారు. కంచిరగ్రామ్ గారు దాదాపు 17-18 సార్లు చేశారు అది. అయితే 1994 నుంచి ఆయన వద్దన్నారు కాబట్టి ఎన్నో ట్రెక్కింగ్లు, ఎన్నెన్నో టూర్లు వేసిన దర్శనానికి వెళ్ళలేదు. 2001లో కంచిరగ్రామం కుప్స్వామి మేము ఏమన్నా అంటే, కంచిరగ్రామం ఇన్ని సంవత్సరాలు మనం దర్శనానికి వెళ్ళలేదు కదా, ఆ యొక్క పరమశివుణ్ణి కూడా అంటే కైలాస పర్వతం కూడా వెళ్ళి వచ్చాం, మనం వెళ్దామా అని అంటే, సరే నేను కుప్స్వామి మన కంచిరగ్రామం ముగ్గురము, మాకు 2 వీలర్లో వెళ్ళేది సరదా అండి. మన తిరుపతి నుంచి 2 2 వీలర్స్ తీసుకొని వెళ్తూ ఉంటే సాయంత్రం 5:30 అయింది. అక్కడ అలిపిరి దగ్గర ఆపేశారు. సాయంత్రం అయింది, పులి తిరుగుతుంది, మేము 2 వీలర్లు అలో చేయము, మీరు బస్సు ఎక్కాలని. సరే వెంటనే బస్సు ఎక్కెళ్ళాం. మంచిగా దర్శనం అయిపోయింది. కంచిరాగ్రామం ఏమన్నాడంటే, కేశవరాజు చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, ఈయన గుడిలో కాసేపు ధ్యానం చేద్దామని అంటే ఎస్ అన్నాను. ఆ యొక్క హుండీ ఉంది, హుండీకి లెఫ్ట్ సైడ్ అలా ముందుకు చూస్తే మీకు ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అక్కడే గంధం నూరుతారనమాట. ఇక్కడ ఎవరు రారు, అక్కడ పోయి కూర్చున్నామని దాని వెనక పోయి ముగ్గురం కూర్చున్నాం. సెంటర్లో నేను, గ్రాము, కుప్స్వామి కూర్చున్నాం. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానం చేద్దాం, మళ్ళీ మనకు టైం అయిపోతుంది, వెళ్ళాలి కదా. కూర్చున్నదే తడువుగా వెంకటాచలపతి వచ్చి రాని లేపుకెళ్ళిపోయాడు. ఏంటి ఇన్ని సంవత్సరాలు రాలేదంటే, మీరే కదా వద్దన్నారు, అందుకే నేను రాలేదన్నారు. అయితే పర్లేదు, ఇప్పుడు వచ్చావు కదా రా అని చెప్పి గర్భగుడికి తీసుకెళ్లి అక్కడ ఉన్న గంధం తీసి ఇలా పోసారు. ఇలా దగ్గరికి తీసి ఇక్కడ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. లడ్డు తినిపించాడు. కాసేపు ఉంటావా అన్నాడు. ఎస్ సార్ ఉంటానన్నా. అయితే రా అని చెప్పి మళ్ళీ చేపట్టుకొని, ఇందాక చెప్పాను కదండి తీర్థాలు, వాటిలంతా ముంచి మళ్ళీ తీసుకొచ్చి ఉంటామని, మీ ఇష్టం సార్, ఇన్ని భోగాలు జరుగుతుంటే మనం ఎందుకు వెళ్తాను ఉంటాం, ఉంటానండి. ఇదంతా 1/2 గంట అయిందంట. నాకేం తెలుసు, దాదాపు 1/2 గంట అయింది. నేను తీసుకొచ్చేసి, అయితే ఎప్పుడెప్పుడు లేస్తావా అని వాళ్ళిద్దరూ ఆల్రెడీ మీటైన్ నుంచి లేసేసి నీకు ఎదురు చూస్తున్నారు, నిన్ను కుదిపారు, నువ్వు లేలేదు, ఇంక వెళ్ళు, మీకు టైం అయింది అని చెప్పి పంపించారండి వెంకటాచలపతి. వచ్చి నా బాడీలో నేను ఎంటర్ అయ్యాను. ఆయన చెప్పిన విధంగానే అప్పటికే వాళ్ళు లేసేసి, ఏం కేశవరాజు ఇంతసేపు కూర్చున్నావేంటి, టైం అయిపోయింది, మనకు బస్సు దొరకదు అని లేపేశారు. సరే వెళ్తున్నాను. ఇప్పుడులాగా ప్రతి చోటికి బస్సులు అప్పుడు వచ్చేది కాదు, సెంట్రల్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. నడుచుకుంటూ ఈ అనుభవం అంతా చెప్పుకుంటూ వెళ్తున్నాము. 11:30 అయింది టైం. అప్పుడు ఒక బస్ కండక్టర్ బస్ స్టాండ్ లో నుంచి బయటకు వచ్చి, సార్ ఇదే లాస్ట్ బస్,
3 సీట్లే ఉన్నాయి, ఎవరన్నా ఉన్నారా అని మాకు వినపడేటట్టుగా అరుస్తున్నాడు. ఉన్నామని చేయి పైకెత్తి అరిసిపోయి బస్ ఎక్కి వచ్చాం. ఆ కండక్టర్కి అంతరాత్రిలో వాళ్ళకి ఏమండి, మనం లైనా కాకపోయినా వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది. కానీ వెంకటాచలపతి చెప్పాడు కదా, టైం అయింది వెళ్ళని, మమ్మల్ని అక్కడ నిలిపేస్తే ఎట్లాగా? మేము ఆ బస్ మిస్ అయితే మళ్ళీ ఏదో ఒక రూమ్ తీసుకోవాలంటే ఎవరు ఉండాలి, మళ్ళీ 4:30 దాకా. ఆ కండక్టర్ బయటకు వచ్చి, సార్ లాస్ట్ బస్ ఇదే, 3 సీట్లే ఉన్నాయి, ఎవరున్నా ఉన్నారా అని అరిశారంటే వెంకటాచలపతి ఇన్స్ట్రక్షన్స్ కాక ఇంకేముంది. ఇలా ఇలా ఎన్నెన్నో అనుభవాలు. మళ్ళీ 2001లో ఫస్ట్ మానసరోవర్ అయితే 2006లో మళ్ళీ నేను వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే కంచరగ్రామ్ గారు ఆర్గనైజరు, ఆయన కొంచెం సిక్ అయ్యాడా కేశవరాజు, నువ్వు తీసుకెళ్ళి అన్నారు. ఎస్ అన్నాను. ఎస్ అనడమే మన పని. సార్ రావట్లేదు కదా, పత్రిజీ ఫ్లూట్ పెట్టుకొని మనం కైలాస పర్వతం దగ్గర ధ్యానం చేద్దామని వాక్మెన్ లో నేను క్యాసెట్లు అన్ని రికార్డ్ చేసుకున్నాను. ఎందుకంటే మన సెల్లో కూడా పెట్టచ్చు, కానీ అంత టెక్నాలజీ అప్పుడు లేదు. తర్వాత సెల్ ఛార్జింగ్ పెడతాను, అదైతే సెల్ వేసుకోవచ్చు, వాక్మెన్ లో సెల్ వేసుకొని తీసుకోవచ్చు, ఛార్జింగ్ అవసరం అని పెట్టుకున్నాను, రెడీ చేసుకున్నాను ఇంట్లో. ఎప్పుడు చూసుకున్నాను అది, కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేద్దామని బ్యాగ్ లో చూస్తే వాక్మెన్ లేదు. అయ్యో పత్రిజీ ఫ్లూట్ పెట్టుకో మెయింటైన్ చేద్దాం అనుకుంటే ఫ్లూట్ ఆ యొక్క వాక్మెన్ మర్చిపోయానే అని నా మనసులో అనుకొని అందరినీ ఇక్కడ మనం ధ్యానం చేద్దామని చెప్పి కూర్చున్నామండి. అర్ధగంట అనుకున్నాం కదా, కళ్ళు మూసుకున్న వెంటనే, అంటే కైలాస పర్వతం మాకు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, అంత దగ్గరికి వెళ్తాం. యమద్వారం అని అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే పరిక్రమ చేసేదానికి అవకాశం లేదు, ల్యాండ్ స్లైడ్ అయిందని పర్మిషన్ ఇవ్వలేదు. ఆ యమద్వారం దగ్గర కూర్చొని మెయింటైన్ చేస్తామంటే పత్రిజీ ఫ్లూట్, సేమ్ ఫ్లూట్ కైలాస పర్వతం నుంచి వాయిస్ ఇస్తుంది. మనకు తెలుస్తుంది కదా, ఏ వైపు నుంచి సౌండ్ వస్తుంది మనకు తెలుస్తుందా లేదా? అద్భుతంగా కైలాస పర్వతం వైపు నుంచి పత్రిజీ ఫ్లూట్ అద్భుతంగా వినపడుతుంది. అర్ధగంట అయిపోయింది, ఓకే చెప్తున్నాగా అది అయిపోయింది. అప్పుడు నేను అడిగాను, ఏమండి మీకేమన్నా ఫ్లూట్ వినపడిందా అని అడిగాను మన వాళ్ళని. సార్ పత్రిజీ ఫ్లూట్ కైలాస పర్వతం వైపు నుంచి వాయిస్ వచ్చింది సార్ మనకు అన్నారు. అంటే మీకు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు, పత్రిజీ మన వెంట ఉన్నారా, దూరంగా ఉన్నారా? ఎప్పుడు యాస్ట్రల్ గా మన వెంటే ఉండి మనల్ని నడిపిస్తున్నారు కదా. ఇది పత్రిజీ అంటే. ఇలా ఇలా ఎన్నెన్నో అనుభవాలు, లెక్కలేనన్న అనుభవాలు, ప్రతి నిత్యము అనుభవమే, కూర్చున్న అనుభవమే, ఆయనతో ఉన్న అనుభవమే, ప్రతి క్షణం అలాంటి మహానుభావుడితో ఈ జన్మలు చిన్న వయసులో అంటే మరి కలిసి ఈ జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను. నాకొక్కడికి కాదు, మీకందరికి. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టిన ప్రతి ఒక్కరూ ధన్యులే. పత్రిజీ మాటలు విన్నటువంటి వాళ్ళందరూ ధన్యులే. లోక కళ్యాణ కార్యక్రమం కోసమే పిరమిడ్ మాస్టర్లుగా మనం వచ్చాం. స్పిరిచువల్ సోల్జర్స్ గా, ఆధ్యాత్మిక సైనికులుగా పత్రిజీ చెప్పిందే మనం ఈ భూమండలానికి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చాటి చెప్తూ, ఏ జీవిని చంపి తినే హక్కు మనకు లేదని మనం చాటి చెప్తూ, లక్షలాది మంది భూమండలం అంతా ధ్యానం చేయనటువంటి వాళ్ళని ధ్యానులుగా, మాంసాహారులుగా ఉన్నటువంటి వాళ్ళని శాకాహారులుగా, అంతో కొంత డబ్బులు ఉంటే చిన్నదో పెద్దదో పిరమిడ్స్ నిర్మించడానికి ప్రోత్సహిస్తూ లోక్ కళ్యాణ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి మనమందరము ధన్యులం. ఇది ధ్యాన జగత్ మాసపత్రిక 2001లో ధ్యానాంధ్రప్రదేశ్ గా రూపుదిద్దుకొని పత్రిజీ మానస పుత్రిక అయినటువంటిది ఇది. రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత పత్రిజీని ధ్యాన జగత్ గా దీనికి పెట్టి ధ్యానాంధ్రప్రదేశ్ క్లోజ్ చేసి ధ్యాన జగత్ గా 2015 నుంచి 2015 నుంచి మీ అందరికీ వస్తుంది. ప్రతి తెలుగు వారికి ఈ మ్యాగజైన్ చేరాలి, ప్రతి తెలుగు వారు చదవాలి. చదివిన తర్వాత ఏ చెత్తబుట్లోనూ పడేయకుండా 12 నెలలు అయిన తర్వాత దాన్ని బైండింగ్ చేసుకొని ఒక భగవద్గీత లాగా దాచుకొని చదవవలసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి
సంపూర్ణ ఆత్మ విజ్ఞానాన్ని అందించే ఆధ్యాత్మిక మాసపత్రిక. దీంట్లో 18 ఆదర్శ సూత్రాలు. మనం ఎవరు లేనప్పుడు పిరమిడ్ మాస్టర్ అంటే ఇలా ఉండాలి, పిఎస్ఎస్ఎం అంటే ఇలా ఉండాలి అని ఆదర్శ సూత్రాలు పెట్టారు. రెండో పాయింటే సరి అయిన ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను, ఉదాహరణకు స్వామి రామ, యోగానంద పరమహంస, ఓషో, అనెప్సెంట్, టోర్కుమ సెరాడియా ఇత్యాది గ్రాండ్ మాస్టర్ల యొక్క గ్రంథాలను అధ్యయనం చేయడం అని, అంటే స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు సార్. ఇలాంటి సార్ నేను స్ట్రక్ అయింది సార్. 84 పేజీలతో అద్భుతంగా ఈ మ్యాగజైన్ రూపుదిద్దుకొని ప్రతి నెల కూడా ఈ యొక్క పర్మిషన్, పోస్టల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం ఆ డేట్ లో ఎలాంటి ప్రకటనలు లేకుండా పిరమిడ్ మాస్టర్ల యొక్క సహాయ సహకారంతో, అంటే చందాదారులు నడిపించేటువంటి పత్రిక. పిరమిడ్ మాస్టర్లు అయినటువంటి మీరు చందాలు కట్టి ఆ చందా డబ్బులతో గత 25 సంవత్సరాలుగా ప్రతి నెల ప్రతి తెలుగు వారి ముంగిటికి చేరుతున్నటువంటి నవ్యయుగ ధ్యానయోగ ఆధ్యాత్మిక మాసపత్రిక పత్రిజీ మానస పత్రిక, పిఎస్ఎస్ఎం యొక్క ఆత్మ విజ్ఞాన మాసపత్రిక. ఇప్పటికి ఇంకా ఎవరైనా చందాదారులు కాకుండా ఉంటే చందాదారులు అవ్వండి. చందాదారులు అయ్యి ఉంటే మీ స్తోమతను బట్టి 5 మాసపత్రికలు 10 మాసపత్రికలు తెప్పించుకొని పంచండి. లేదా మాకు పంచేదానికి వీలు లేదంటారా, మాకు పంపిస్తే ఒక 10,000 అడ్రస్లు మేము సేకరించి ఉన్నాం. మరి ఓల్డ్ ఏజ్ హోములు, లైబ్రరీలు, స్కూల్స్, కాలేజెస్, ఎంఆర్ఓ, ఎండిఓ ఇలా ఎన్నెన్నో అడ్రస్లు, 10,000 అడ్రస్లు మేము సేకరించి ఉన్నాం. మీకు నచ్చిన డిపార్ట్మెంట్ మీరు పంపమంటే మేము పంపగలం. ఓకే. తర్వాత 25 సంవత్సరాలు పురస్కరించుకొని మేము ప్రమోటర్స్ ను తీసుకుంటున్నాం. 2019లోనే ప్రమోటర్స్ కోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు పత్రిజీ హైదరాబాద్ లో, ధ్యాన్ జగత్ ఆఫీసులోనే. చాలా మంది వచ్చారు, కానీ దాని తర్వాత కరోనా రావడం, అలా పెండింగ్ పడిపోవడం, ఎన్నెన్నో సంఘటనల ద్వారా అది పక్కన పడిపోయింది. కానీ ఇది 25వ సంవత్సరం సందర్భంగా మళ్ళీ ప్రమోటర్స్ గా మనం తీసుకుంటున్నాం. ఎలాంటి వాళ్ళు ప్రమోటర్స్ అంటే ధ్యాన ప్రచారం చేసేటువంటి వాళ్ళందరూ ప్రమోటర్సే. అదే విధంగా పిరమిడ్స్ నిర్మించినటువంటి వాళ్ళు ప్రమోటర్సే. అదే విధంగా మరి కేర్ సెంటర్స్ నిర్వహిస్తున్న వాళ్ళు ప్రమోటర్సే. అదే విధంగా ఒక 10 మ్యాగజైన్లు 5 మ్యాగజైన్లు ప్రతి నెల తెచ్చి పంచుతున్నటువంటి వాళ్ళు పిరమిడ్ మాస్టర్సే. లేదా ఇంతవరకు చేయకపోయినా ఇక మీదటైనా మేము చేస్తాం. ఈ ధ్యాన్ జగత్ను కాస్త మా క్లాసుల్లో ధ్యాన్ జగత్ ఒకటి ఉంది, పత్రిచే మానస పత్రిక, మీ చందాదారులుగా చేరండి అని చెప్పే వాళ్ళందరూ కూడా ప్రమోటర్సే. అలా మేము అనుకున్నాం. మరి అలా ప్రమోటర్స్ గా చేరదలుచుకున్న వాళ్ళు మీ ఫోటో, మీ పేరు, మీ ఊరు, మీ సెల్ నంబర్ నాకు పంపిస్తే, అంటే 7075499799 కి వాట్సాప్ చేస్తే మీకు ఒక అందమైనటువంటి ప్రమోటర్ ఐడి కార్డ్ మీకు పంపిస్తాం. ఇది ధ్యానం అందరికీ అవసరం అనేటువంటి ఒక స్మాల్ పాకెట్ సైజ్ బుక్. 2003లో నేను రాశాను, అయినా నేను రాయలేదు. ఎందుకంటే మాస్టర్స్ నన్ను నిద్ర లేపి తెల్లవారుజామున నిద్ర లేపిన వెంటనే నా మైండ్ ఇంకేం పనిచేయదు, నేను స్పృహలో ఉండను. అంటే వాళ్ళు వచ్చేప్పుడే ఎప్పుడైతే టచ్ చేస్తారో నిద్ర లేచిన వెంటనే నేను ఒక పెన్ను పేపర్ తీసుకొని వాళ్ళు చెప్తుంటారు, డిక్టేషన్ కనపడదు. వాళ్ళు ఏం చెప్తారో అది నేను రాయడమే నా పని. అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం రాశామో అప్పుడు చదువుకుంటాను. దీంట్లో విద్యార్థులకు ధ్యానం, గృహిణులకు ధ్యానం, రైతులకు ధ్యానం, పారిశ్రామికవేత్తలకు ధ్యానం, ఇలా అద్భుతంగా. అంటే ఏమిటి, అందరికీ ధ్యానం ఒకటే కదా అని అనుకుంటే మీరు చదివితే అర్థమవుతుంది. విద్యార్థులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఈ ధ్యానం వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఎలా బయటపడతారు. గృహిణులకు ధ్యానం, గృహిణి ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తుంది, ఆ యొక్క గృహిణి ధ్యానం చేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడుతుంది. అదే విధంగా రైతులకు ధ్యానం,
మరి అన్నం పెట్టేటువంటి ఆ రైతు ఎన్ని కష్టాలు పడుతుంటాడు, ఎంతో అసహనంతో ఉంటాడు, ఎన్నో నిరుత్సాహంతో ఉంటాడు. అలాంటి రైతు ధ్యానం చేస్తే ఆ రైతుని ఎలా ఈ ధ్యానం వల్ల వాళ్ళలో మార్పు వస్తుంది. పారిశ్రామికవేత్తలకు ధ్యానం, పారిశ్రామికవేత్త ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు మార్కెటింగ్ ప్రొడక్షన్ లో, వాళ్ళు ధ్యానం చేస్తే ఎలా మార్పు వస్తుంది. ఇలా అద్భుతంగా 54 పేజీలతో 56 పేజీలతో కవర్ పేజీలు 60 పేజీలతో ₹6 కి ఈ యొక్క స్మాల్ బుక్ ఇచ్చేస్తుంటాం. ఇలా ప్యాకెట్లో పెట్టుకోవచ్చు. ఎంతో మంది నేను జర్నీ చేసేటప్పుడు చూస్తుంటాను, పెట్టుకుంటాను. లేడీస్ బ్యాగ్ లో పెట్టుకొని చూసుకుంటా ఉంటారు జర్నీలో కూడా. ప్రతి నెల కూడా 5,000 పుస్తకాలు, కొంతమంది 500, 1000, 800, 200 తీసుకొని పంచుతూనే ఉన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. పాంప్లెట్ అంటే పడేస్తారు, కానీ ఈ పాకెట్ సైజ్ బుక్ పడేయడానికి ఎవరికి మనసుకు రాదు. మళ్ళీ వాళ్ళు అద్భుతంగా చదివి ఆచరణలో పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఓం నమ శివాయ, ఓం కేశవాయ నమః. ఈ 3 ఫోటోలు కూడా దీనికి ఒక అర్థం ఉంది, ఇప్పుడు చెప్పలేము, దానికి 10 నిమిషాలు పడుతుంది. ఈ ఈ పత్రిజీతో కలిసినప్పటి నుంచి 94 నుంచి నా యొక్క ప్రతిరోజు అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురమ్మంటే తీసుకొచ్చాను. ఈ కరెక్షన్ చేసిన తర్వాత సారు దీని టైటిల్ ఇచ్చారు, ఓం నమ శివాయ, ఓం కేశవాయ నమః. ఈ ఫోటో ఎప్పుడుదంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ 2009లో పత్రిజీ మేము 300 మందితో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి వెళ్ళినప్పుడు తీసినటువంటి ఫోటో. ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి. ఎప్పుడు నన్ను కలిసిన ఫోటో తీయమన్నా ఇలా భుజం మీద చేసుకొని దగ్గరికి అక్కను చేర్చుకొని తీసుకున్న ఫోటోలు చాలా ఉన్నాయి. మరి ఇలా నా జీవితం, ఒక మధ్యతరగతి వాడు, ఒక రైతు కుటుంబంలో ఉన్నటువంటి వాడు నన్ను ఒక అత్యుత్తమైనటువంటి ధ్యానిగా, శాకాహారిగా మార్చి ఈ తెలుగు మ్యాగజైన్ ప్రతి తెలుగు వారికి చేర్చాలి అనేటువంటి తెలియజేసి నన్ను, నా జీవితాన్ని మార్చినట్టు గొప్ప గురువు గారు సుభాష్ పత్రి గారు. మరి 25 సంవత్సరాల సందర్భంగా ఇంకేంటి అప్డేట్స్ అని మీ మనసులో ఉండుండొచ్చు. ఇప్పటికే మనము www.janjagat.com అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాం. దాని ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సెల్ ఫోన్ లో ఒక వాట్సాప్, ఫేస్బుక్ చూసుకుంటున్నట్టుగా దాంట్లో లాగిన్ అయితే గత 5-6 సంవత్సరాల మ్యాగజైన్ మీరు చూసుకోవచ్చు. సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్, టీవీలలో కూడా చదువుకోవచ్చు. సరే, 25 సంవత్సరాల సందర్భంగా ఏంటి అప్డేట్స్ అంటే ప్రమోటర్స్ తీసుకునేది ఒకటి, ఇంకొకటి ధ్యాన జగత్ పిఎస్ఎస్ఎం ధ్యాన జగత్ ఒక యాప్ తయారు చేస్తున్నాం. ఆ యొక్క యాప్ విశేషాలు ఏంటంటే అన్ని మ్యాగజైన్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి అన్ని మ్యాగజైన్లు కూడా ధ్యానాంధ్రప్రదేశ్, ధ్యాన జగత్, ధ్యానాంధ్రప్రదేశ్, ధ్యాన జగత్ మ్యాగజైన్లు అన్ని కూడా అందులో పొందుపరిచి ఉంటాం. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిజిటల్ కాపీని చదువుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డిజిటల్ కాపీ పైన టచ్ చేస్తే మనం ఈ స్పీడ్ యుగంలో, కంప్యూటర్ యుగంలో బిజీ అనుకుంటున్నాం కదా, చదివేదానికి మీకు ఓపిక లేదు, టైం లేదు, డ్రైవింగ్ చేస్తున్నాం, వంట చేస్తున్నాం, ఎలా చదువుకోవాలి అనుకుంటే మీరు ధ్యాన జగత్తులో ఉన్నటువంటి ఆ యొక్క పత్రిజీ మెసేజ్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, మీరు వినవచ్చు. అది ప్రయత్నం చేస్తున్నాం. అతి త్వరలో మీరు చదవటానికి సమయం లేకపోయినా, చదువు రాని వాళ్ళైనా సరే, ఆ యొక్క ఆర్టికల్ పక్కన ఒక ఐకాన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే మీరు అద్భుతంగా, ఒక క్యూఆర్ కోడ్ లాగా ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే మీరు అద్భుతంగా లేడీ వాయిస్ తో కానీ, జెంట్ వాయిస్ తో కానీ ఆర్టికల్ మొత్తం మీరు వినవచ్చు. అదే విధంగా పత్రిజీ మెయిన్ మెసేజ్ ఒకటి ఉంటుంది, మెయిన్ మెసేజ్. ఆ మెసేజ్ ని పత్రిజీ వాయిస్ తోనే వినేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో చేయటానికి విశేషమైన కృషి చేస్తున్నారు మన ఒక యాప్ తయారు చేసేటువంటి ఒక మాస్టర్స్, ఒక టీం. ఈ నెలలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చెప్పారంటే, పత్రిజీ గారు భ్రమలను తొలగించుకున్న మానవుడే మాధవుడు. చూసారా, ఇలా ఇలా ఎన్నెన్నో ఆర్టికల్స్ తో మన జీవితం. ఒక మ్యాగజైన్ లో పత్రిజీ మెయిన్ మెసేజ్ 1 or 2 pages, లేదంటే ఒక్కోసారి 3 pages వస్తుంది. ఆ యొక్క మెయిన్ మెసేజ్ చదివినా చాలు మీ జీవితం ధన్యం అవుతుంది. మిగిలిన 80 పేజీలు మీకు మ్యాగజైన్ బోనస్సే. ఇంత అద్భుతమైన మ్యాగజైన్ 25 సంవత్సరాలుగా ఎలాంటి కమర్షియల్ ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా పిరమిడ్ మాస్టర్లు అంటే ధ్యానులు, అంటే చందాదారులు యొక్క సహకారంతోనే నడుస్తుంది. వారికి అందరికీ ఈ సందర్భంగా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పత్రిజీ మహిళా చైతన్యం వారు నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలతో పాటు కూడా జూమ్ క్లాస్ కూడా నిర్వహిస్తున్నారు. మరి నిన్న మన 3 రోజులకు ముందు కాణిపాకం సుగుణ మేడం అడిగిన వెంటనే ఎస్ మేడం వస్తానని చెప్పాను. మనం కొంచెం బిజీగా ఉన్న కందుకూరు ర్యాలీకి వెళ్ళి అందువల్ల ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఈ యొక్క జూమ్ లో కలిసేటువంటి భాగ్యం పత్రిజీ మహిళా చైతన్యం టీం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ సుపరిచితమైన కేశవరాజు. థ్యాంక్ యూ వెరీ మచ్.